सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ श्रीमात्रे नमः। సో ఇవాళ మనం లాస్ట్ సెషన్లో మీకు అందరికీ గుర్తుండి ఉంటే నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక అనే నామం వరకు చెప్పుకున్నాము. సో ఈసారి భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత బాలా అమ్మవారి ఆవిర్భావం జరుగుతుందన్నమాట ఇవాళ. సో వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ సెషన్. సో లెట్ us see మీనింగ్ ఏంటి, తత్వం ఏంటి తెలుసుకుందాం. సో భండపుత్ర అని అంటే భండాసురుడు గురించి కదా ఇక్కడ నడుస్తున్నదంతా. అమ్మవారి లలిత అమ్మవారి ఆవిర్భావం జరిగింది భండాసురుడిని అంతమొందించడానికి. ఇక్కడ ఇప్పుడు భండపుత్రుడు వచ్చాడనమాట యుద్ధానికి. ఆ భండాసురుడి యొక్క పుత్రుడు వధోద్యుక్త అంటే వాడిని వధించడానికి సిద్ధంగా ఉన్న, ఉద్యుక్తమై ఉన్న బాలా అమ్మవారి విక్రమ నందిత. ఆవిడ బాలా అమ్మవారి విక్రమాన్ని చూసి అమ్మవారు చాలా సంతోషింది. నందిత అంటే ఆనందించింది అని. అంటే ఏంటి, ఎప్పుడైనా మన పిల్లలు ధైర్యంగా దేనికన్నా ఒక ముందడుగేసి నీకెందుకు నేను చూసుకుంటాను అని అంటే మనకెట్లాగా పుత్రోత్సాహం లాగా ఎలా ఉంటుంది కదా, సేమ్ అలాగే అమ్మవారు కూడా బాలా అమ్మవారి పరాక్రమం చూసి ఆనందంగా ఉంది అనేది ఈ నామం యొక్క అర్థం. సో ఏమవుతోంది, యుద్ధం నడుస్తుంది. మన కథ కూడా కంటిన్యూటీ మర్చిపోకూడదు కదా. బాగా యుద్ధం చాలా సీరియస్గా అవుతూ ఉంది. అప్పుడు భండాసురుడికి 30 మంది పిల్లలు ఉన్నారట. ఆ 30 మంది పుత్రులు వచ్చారు యుద్ధం చేయడానికి అమ్మవారితోటి. సో ఇప్పుడు భండాసురుడి పుత్రులు అన్నంత మాత్రాన వాళ్ళు ఏదో తక్కువ శక్తి కలవాళ్ళు, పుత్రులు అంటే చిన్నపిల్లలు, అంత పవర్ లేని వాళ్ళు, అల్లాటప్ప వాళ్ళు అలా కాదు. వాళ్ళు కూడా వీరాధి వీరులు, శూరాధి శూరులే. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళందరూ ఇంద్రుడు మొదలగు దేవతలందరినీ కూడా బాగానే ఏమంటారు, ఎన్ని చెరువులు నీళ్లు తాగిచ్చారని అంటారు కదా, అలాగా బాగానే సతాయించారనమాట. సో ఇట్స్ నాట్ లైక్ ఏదో ఈజీగా పుత్రులు వచ్చేసారు అన్నట్లు కాదు. జస్ట్ అలా మొత్తానికి అలాగా ఇంద్రాది దేవతలందరినీ ముప్పు తిప్పలు పెట్టి ఒకప్పుడు గడగడలాడించిన ఈ భండపుత్రులు అందరూ కలిసి ఒక్కసారిగా యుద్ధానికి వచ్చారు. సో వాళ్ళు వచ్చారు అని చూడంగానే ఇంకా మన ఈ శ్యామల అమ్మవారు, వారాహి అమ్మవారు ఇద్దరు మనం ఇంకా వెళ్ళాలి అని ఇంకా సంకల్పం చేసుకునే లోపలే లలిత అమ్మవారి సంకల్పంతో హృదయం నుండి అమ్మ ప్రాణశక్తి ఒక రూపం తీసుకుని బయటకు వచ్చింది. అది బాల అమ్మవారు అనమాట. సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూస్తే బాల అమ్మవారు అని అంటే ఏదో చిన్నది, అమ్మవారి కన్నా అమ్మవారి నుండి వచ్చింది, తక్కువ పవర్ ఉన్నది అలా మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది బాల మంత్రం ఇస్తే అబ్బా నాకు పంచదశి లేదు, లేకపోతే షోడశి లేదు, ఇంకేదో కావాలి అని తపన పడతారు. బట్ బాల అమ్మవారు ఈజ్ అభేదం అనమాట. అమ్మవారి నుండి వచ్చిన అమ్మ ప్రాణశక్తి ఒక రూపం తీసుకొని నవవర్ష ప్రాయణిగా వచ్చిందనమాట. అది బాల అమ్మవారు. సో అమ్మ శక్తిలో నుండే వచ్చింది, అమ్మ శక్తి తోటే వచ్చింది, అమ్మకి అభిన్నంగా ఉంటుందన్నమాట. సో అమ్మ నేను వెళ్తాను వాళ్ళతో యుద్ధం చేయడానికి అని చెప్తే, నువ్వెందుకు చిన్నపిల్లవి, నీకు అవసరం లేదమ్మా యుద్ధం, వీళ్ళు చూసుకుంటారు అని అంటే, లేదని మన పిల్లలు అప్పుడప్పుడు మారం చేస్తారు కదా, అలాగే బాల అమ్మవారు కూడా లేదు నేను వెళ్తాను, నేను యుద్ధం చేస్తాను అని అందట. సరే వెళ్ళమంది. ఎందుకంటే అమ్మవారికి ఏమి బాల శక్తి మీద ఏమి డౌట్ లేదు కదా. సో తప్పకుండా వెళ్ళు అని చెప్పి, మరి యుద్ధానికి వెళ్ళాలంటే తగ్గట్టు వెళ్ళాలి కదా. ఎలా అయితే అమ్మ చక్రరాజ రథం నుండి కిరిచక్రము గేయ చక్రాన్ని ఎలా అయితే తీసి ఇచ్చిందో శ్యామల వారాహి అమ్మవార్లకి, అలాగే ఇదే శ్రీచక్రం నుండే ఇంకొక చక్రాన్ని క్రియేట్ చేసింది అనమాట. ఆ చక్రం పేరు దాన్ని కర్ణీ రథం అని అంటారు. ఆ కర్ణీ రథం రూపంలో చెప్పుకుంటున్నాం కదా మనం. ఆ రథం రూపంలో ఉండి దానికి 1000 హంసలు, దానికి ఏంటి హార్సెస్ లేవు, ఆ రథాన్ని లాగటానికి 1000 హంసలు ఉన్నాయట. ఆ 1000 హంసలు నడుపుతూ ఉంటే ఆ కర్ణీ రథం ఎక్కి బాలమ్మవారు బయలుదేరిందిట.
అమ్మ బయలుదేరంగానే శ్యామల వారాహి అమ్మవారు అమ్మో చిన్నపిల్ల ఒక్కతే యుద్ధానికి బయలుదేరిపోయింది, అక్కడ వచ్చిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, సో మనం కూడా వెళ్దాము, జస్ట్ ఇన్ కేస్ షీ నీడ్స్ అస్, వెనకాతలు ఉందాము, సరే ఆవిడే చేస్తానంది యుద్ధం కనుక మనమేమి ఇది కావద్దు, కానీ ఒకవేళ మన సాయం అవసరం పడుతుందేమో మనం కూడా వెళ్దాము అని చెప్పి ఇద్దరు బయలుదేరి వెనకాతలే వెళ్ళారు. సో వెళ్తే ఈ మొత్తం బండపుత్రులందరూ వచ్చారు, మళ్ళీ ఒక్కొక్కళ్ళు వచ్చారు అని అంటే మళ్ళీ చెప్పక్కర్లేదు, వాళ్ళకు తగ్గ అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొని వస్తారనమాట. ఇప్పుడు బాల అమ్మవారు వచ్చింది అని అన్నా కూడా అమ్మవారికి మళ్ళీ ఒక పెద్ద సైన్యము అందరూ వచ్చారు. సో అమ్మవారు వెళ్ళంగానే చూసేటప్పటికి ఇంత పెద్ద సైన్యం ఉంది. అమ్మ ఒకే ఒక నారాయణ అస్త్రం అనమాట, నారాయణ అస్త్రాన్ని ప్రయోగించింది. మొత్తం సైన్యం మొత్తం ఒకే ఒక్క అస్త్రంతో మాయమైపోయింది. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటనంటే అస్త్రశస్త్రాలు అని అంటూ ఉంటాం కదా, అస్త్రం అనేది మంత్రపూరితమైనది, అంటే అది ఒక మంత్రించి మనం వేసే అస్త్రానికి తిరుగుండదు. శస్త్రం అని అంటే జస్ట్ ఒక టూల్ అంతే, ఒక వెపన్, ఒక స్వాడో లేకపోతే ఒక యారో బౌ ఏదన్నా సరే అది ఒక జస్ట్ అది మాత్రమే, దాంట్లో నీ నైపుణ్యం ప్రదర్శించి నువ్వు ఎంత బాగా చేయగలిగితే అంత బాగా చేయగలిగావు తప్పితే దానిలో మంత్రశక్తి లేదు. వేరే అస్త్రం అనేది ఒక మంత్రశక్తితో కూడుకుని ఉన్నదనమాట. సో ఒక్క అస్త్రంతో ఎలాగా అంత సైన్యం ఇదైపోయింది అని అంటే అక్కడ అమ్మవారి సంకల్పానికి మంత్రాన్ని జోడించి, నారాయణ మంత్రాన్ని జోడించి వేసింది. ఇంకా దానికి తిరిగేముంటుంది, అమ్మ సంకల్పము నారాయణ మంత్రము అని అంటే ఇంకా తిరిగేలేదనమాట. సో మొత్తం సైన్యం పటాపంచులైపోయింది. అయిపోగానే ఇంకా అర్థమైపోయింది అనమాట వారాహి శ్యామల అమ్మవార్లకి ఇద్దరికి, ఓకే దిస్ అమ్మవారు ఇస్ క్యాపబుల్, షీ కెన్ డూ, మనం జస్ట్ వీ కెన్ సిట్ అండ్ వాచ్ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇంత ఏబుల్ ఇంత క్యాపబుల్ అని మనమే అనుకోలేదు అని అనుకుని సో వాళ్ళు అలాగా చూస్తూ ఉన్నారనమాట. సో ఈ లోపల అమ్మవారు ఏం చేసింది, ఒక అర్ధచంద్ర బాణాన్ని ఒకటి తీసి ఈ 30 మంది అని చెప్పుకున్నాం కదా, ఆ 30 మంది బండపుత్రులకి అమ్మవారు ఎలా కనిపించిందంటే ఒకే అమ్మవారు కానీ 30 మంది బాలలు అక్కడ ఉండి 30 బాణాలు వేస్తున్నట్లుగా కనిపించింది అనమాట. అలా దర్శనం ఇచ్చింది. సో ఒకటే అమ్మవారు వేసింది ఒకటే బాణం ఒకేసారి 30 మంది కుప్పకూలిపోయారు, అయిపోయింది. సో అది అమ్మవారి పరాక్రమం అంటే అలా ఉంటుందన్నమాట. సో ఈ అమ్మవారిని ఈ పరాక్రమాన్ని చూసి లలిత అమ్మవారు చాలా మురిసిపోయిందిట, ఎంత బాగా చేసింది కదా, ఎంత చిటికలో కానిచ్చేసుకొని వచ్చింది పని అని చెప్పి షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అది కథ. సో ఇప్పుడు ఈ మన శ్రీచక్రంలో చెప్పుకుంటే కనుక ఈ బిందువు, త్రికోణము, అక్కడ అంతరావరణ అని చెప్పుకున్నాం కదా, తర్వాత బహిరావరణ గుర్తుంటే కనుక మీకు ఆ వన్హి ఇది పెట్టారు, ఒక వన్హి మండలం లాగా క్రియేట్ చేశారు. సో అది దాటుకొని ఎవరు రాలేరు, వన్హి ప్రాకారం అనమాట, అది దాటుకొని రాలేకుండా అలా చేశారు. సో ఆ ఇన్ బిట్వీన్ దాని లోపలగా ఉన్న అంతరావరణలో ఉంది ఆ జ్వాలామాలిని నిర్మించిన వన్హి ప్రాకారానికి మధ్యలో ఉంది అని అది ఇలా అంటే ఫిజికల్ గా మనం ఊహించుకుంటూ ఉంటే, లేదా శ్రీచక్రంలో అంటే కనుక ఆ బిందువు త్రికోణము దాటి ఏదైతే మనం అంతరావరణ అని చెప్పుకున్నామో అక్కడే బాల అమ్మవారు కూడా ఉంటుంది. అమ్మవారికి ఇరుపక్కల ఈ వారాహి శ్యామల ఇద్దరు ఉంటారనమాట. సో అమ్మవారి స్థానం కూడా అక్కడే మన రాజరాజేశ్వరి అమ్మవారి దగ్గరే అన్నమాట. ఇప్పుడు ఏదైనా సరే మొత్తం కథ మనం సింబాలిక్ గానే చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు భండాసురులకి 30 మంది కొడుకులు అని చెప్పుకున్నాం, 30 మంది కొడుకులు వచ్చారు. ఈ 30 దేనికి సింబాలిక్ అంటే లెక్క పెడితే ఇప్పుడు మనకి ఇంకా ఎన్నో లక్షలు ఉంటాయేమో మనలో, అలాంటి అవిద్యా వృత్తులు అంటారు, అవి ఎన్నో ఉంటాయి మనలో. మేబీ దే కెన్ బి కేటగరైజ్డ్ ఇంటూ 30 కేటగిరీస్, అందుకని 30 అని చెప్పారు అక్కడ. ఓకే, సో ఇవేంటంటే అవిద్యా వృత్తులు, అజ్ఞాన మాలిన్యాలు అని అంటారు. సో ఇవేంటంటే ఎన్నెన్నో జన్మల నుంచి మనకి అలవాటైపోయిన థింగ్స్ అన్నమాట. దే ఫీల్ సో న్యాచురల్ టు అస్. ఇప్పుడు మనకి ఇప్పుడు పుట్టాము,
ఓకే, ఈ జన్మంతా బ్రతుకుతున్నాము. బట్ అల్టిమేట్గా అసలు జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి అని అంటే మనకి పుట్టడము, గిట్టడము, మళ్ళీ పుట్టడము ఇవన్నీ కళ్ళ ముందు చూస్తున్నప్పుడు మనకి అదే కరెక్ట్ అని అనిపిస్తుంది. కానీ ఏదో మళ్ళీ జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి, మోక్షాన్ని కోరుకోవాలి అని అంటే మనకి అది అసహజంగా అనిపిస్తుంది. సహజంగా ఏమనిపిస్తుందంటే మనం ఈ జన్మలో ఇలా ఉన్నాము, మన పిల్లలు, మన మనవలు, మళ్ళీ మనం పుడతాము, మనం అంటే అలా జన్మ జన్మలకి మళ్ళీ పుడతాము అనే ఊహించుకుంటూ ఉంటాం. నెక్స్ట్ జన్మలో అయినా నాకు ఇలా కాకూడదు, నెక్స్ట్ జన్మలో నాకు అలా కావాలి అన్నీ అనేసుకుంటూ ఉంటాం. అదంతా ఎందుకు అని అంటే ఇదిగో ఈ రెండింటి వల్ల అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్లాసెస్ పెట్టుకునేదాన్ని నేను కొన్నాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు. పెట్టుకున్నప్పుడు చెప్తారు కదా డాక్టర్ ఇచ్చినప్పుడు, రోజు పెట్టుకోవాలి కంపల్సరీ, పడుకునేటప్పుడు మాత్రమే తీయాలి, బాగా పెట్టుకుంటే తగ్గుతుంది, అట్లా అన్నీ చెప్తే బాగా పాటించేసేదాన్ని. తెగ పెట్టేసుకుని అది నాకు సహజం అనిపించింది. అట్ వన్ పాయింట్ వితౌట్ గ్లాసెస్ నా మొహం నాకు సహజంగా అనిపిస్తుంది అనమాట. అది పెట్టేసుకునే మొహం కడిగేసుకునేదాన్ని, అది పెట్టుకుని పడుకునేసేదాన్ని. ఏమనంటే కళలు బాగా కనిపించాలి కదా అని చెప్పేదాన్ని. అంతల్లా పెట్టుకుని అది లేకుండా నేను చూసుకుంటే నాకు అన్యాచురల్గా అనిపిస్తుంది. అది జస్ట్ నాట్ మీ అనే కాదు, ఎవరైనా చూడండి, అది మనకి ఏదైనా పెట్టుకోవటం బాగా అలవాటైపోయి, బొట్టు పెట్టుకోవటం మనకు అలవాటైపోయింది, ఏ రోజైనా బొట్టు లేకపోతే చాలా అసహజంగా అనిపిస్తుంది కదా. అలా కొన్ని మనకి అలవాటైపోయి సహజం అనిపిస్తాయి కొన్ని. సో ఇప్పుడు ఈ అజ్ఞాన మాలిన్యం అంటే ఏంటంటే ఒక ఇగ్నోరెన్స్ అని అనుకోండి. తర్వాత అవిద్య ప్రవృత్తి అంటే రాంగ్ పర్సెప్షన్. సో ఈ అజ్ఞాన వృత్తుల వల్లే, అజ్ఞాన మాలిన్యం వల్లనే, అంటే ఇగ్నోరెన్స్ వల్లనే యూ డోంట్ అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిత్యం, ఏది అనిత్యం, యూ డోంట్ అండర్స్టాండ్ బికాస్ మనకి ఆ జ్ఞానం లేదు కనుక. లేనంత వరకు యు ఆర్ నాట్ ఏబుల్ టు డిస్క్రిమినేట్ ఆర్ డిఫరెన్షియేట్. సో అది ఇవన్నీ బట్ ఎన్నో జన్మల నుంచి పోగేసుకుని వస్తున్నాము. ఈ లైఫ్ అండ్ డెత్ మనకు చాలా సహజంగా ఇదే ట్రూగా అనిపిస్తోంది. లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏంటో మనకు తెలియదు, మోక్షం అంటే అసలే తెలియదు. సో ఇది మనకి సహజంగా అనిపిస్తుంది మన జీవుడికి, బికాస్ వీ హ్యావ్ టేకెన్ సో మెనీ లైఫ్స్ ఆల్రెడీ. సో ఇది సహజంగా అనిపించటం వల్ల రాంగ్ గా ఆలోచిస్తున్నాం. మనం అన్ని ఏది పర్మనెంట్, ఏది ఇంపర్మనెంట్ తెలుసుకోలేకపోతున్నాము. అందరిలో ఉండేది పరమాత్మ అనే విషయం తెలుసుకోలేకపోతున్నాం బికాస్ ఆఫ్ దట్ ఇగ్నోరెన్స్. దానివల్ల ఏమవుతుంది, రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది, రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాము. అంతలోకి మన కోతి లాంటి మనసు వస్తుంది. ఇట్ కీప్స్ పుల్లింగ్ us in various directions. It's so easy to fall off track అన్నమాట. సో దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్. రకరకాల పనులు చేస్తూ ఉంటాం, కర్మల్ని ఇంకా యాడ్ చేసుకుంటుంటాం. సో ఇట్స్ లైక్ ఏ సైక్లికల్ ప్రాసెస్ లాగా అలా జరుగుతూనే ఉంటుందన్నమాట. అలాంటి అజ్ఞానం నుండి వచ్చిన అవిద్యా ప్రవృత్తులు అని అంటారు, ఏవైతే మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నామో వాటిని ఎలిమినేట్ చేయడానికి మనకి బాలా అమ్మవారి సాధన చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనం ఒక ఉపాసనలో, ఒక సాధనలో ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఏంటి, మనకి ఏది ట్రూనో, ఏది శాశ్వతమో, ఏది అశాశ్వతమో తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని అప్లై చేయగలగాలి, కరెక్ట్గా డిస్క్రిమినేట్ చేయగలగాలి. అలా చేస్తున్నప్పుడే ప్రోగ్రెస్ ఉంటుంది కనుక దాన్ని నిర్మూలించగలిగేది బాలా అమ్మవారు. సో సాధనలో మనల్ని ముందుకు తీసుకెళ్ళగలిగే అమ్మవారి శక్తి. అయితే బాలా విద్య అనేది ఇందాక చెప్పుకున్నట్లు అదేదో బాలా మంత్రం అంటే చిన్న చూపు కొంతమందికి ఉంటుంది. ఐ హ్యావ్ సీన్ పీపుల్ హూ సెడ్ నాకు బాలా మంత్రం ఉంది కానీ దానికి పంచదశ ఇస్తారా, షోడశ ఇస్తారా, అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అని అడుగుతున్నారు, ఒక గురువు ఇచ్చిన మంత్రాన్ని గ్రహించి చక్క సాధన చేసుకోకుండా అడుగుతున్నారు అంటే ఏంటి, ఏదో నమ్మకం లోపించిందనే కదా. నువ్వు గురువు గారు నీకు చెప్పి ఓం అని అనుకో అని అంటే అదే నీకు తారక మంత్రం, ఇంకేం అక్కర్లేదు. అలా వచ్చింది, అంత రెస్పెక్ట్ ఉండాలి. అంటే ఇక్కడ మనకి గురువాక్యం మీద నమ్మకం లేదు, సరే తీసే. బాలా అమ్మవారి మీద కూడా నమ్మకం లేదనేనా అలాంటి మంత్రం ఇచ్చినప్పుడు, అదెంత తప్పు కదా. అలాంటప్పుడు నిజంగా మనం కోరి తీసుకున్న వేరే మంత్రాలు ఫలిస్తాయా, అట్లాంటివి ఆలోచించాలి మనం. సో ఏదో మనకి యూజువలీ మన దగ్గర ఉన్న దాని వాల్యూ మనకు తెలియదు, ఏదో పక్కన వాళ్ళ దగ్గర ఉన్నది ఎక్కువ వాల్యుబుల్గా అనిపిస్తుంది కదా. సో మన ఉపాసనలో వెరీ ఈజీగా ట్రాప్లో పడే విషయాలు ఏముంటాయంటే, ఓకే మనకు ఒక గురువు ఉన్నారు, ఒకటేదో చెప్పారు, చదువుకోమా అన్నారు, చదువుతూ ఉన్నాం, ఓకే
వేరే వాళ్ళకి వేరే గురువులు ఉండొచ్చు, వాళ్ళు వేరే ఉపదేశాలు ఏవో చేసి ఉండొచ్చు, లేకపోతే ఇది మీరు అలా మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు చేసింది చెయ్యాలి అని అంటే జస్ట్ థింక్ ఫర్ యువర్ సెల్ఫ్ సమ్ టైమ్. మనకి అసలు సరిపోతుందా, ఈ జీవితం సరిపోతుందా, దేంట్లో అన్నా మనం ఒక డెప్త్కి వెళ్ళగలుగుతామా? ఇంపాసిబుల్ కదా. సో ఓకే నీకు అది వర్కౌట్ అవుతుందా, వెరీ గుడ్, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. మనం చేసేది నాకు వర్కౌట్ అవుతుంది అనే నమ్మకంతో మనం చేయాలి. ఏంటి, శాస్త్రవచనాల్లో దాని మీద నమ్మకం, గురువాక్యం మీద నమ్మకం, అసలు భగవంతుడు ఎవరిదైతే మంత్రం మన దగ్గర ఉందో దాని మీద నమ్మకం పెట్టుకోవాలి. గురుగారు అదేం అక్కర్లేదు, ఈ శ్లోకం చదువుకో నీకు చాలు అని చెప్తే ఆ శ్లోకంలోనే పవర్ ఉంది, అది నమ్మి చేయాలి మన సాధన. సో ఆల్వేస్ కీప్ దట్ ఇన్ మైండ్. ఎందుకంటే చూస్తుంటాం ప్రతి ఒక్కరికి ఒక గురువు ఏదో చెప్తూ ఉంటారు, వాళ్ళకి అది ఒక్కొక్కసారి ఫలించి బాగా కలిసి వచ్చేసేయచ్చు. అప్పుడు మనమున్న చోట మనకి ఇంకా కొంచెం కష్టాలు వస్తూ ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ బై ఎనీ మీన్స్ దట్ మనము వాళ్ళకేదో వాళ్ళ మంత్రాలు బాగా పనిచేస్తాయి సో అటు వెళ్దాము అని అలా ఎప్పుడూ ఆలోచించకండి. మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేది కామన్. మంత్రం తీసుకున్నంత మాత్రాన, మంత్రం చేసినంత మాత్రాన కష్టాలు పోతాయి అని కాదు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను, బట్ సో కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, సో ఇప్పుడు బాల విద్య అనేది పూర్ణ విద్య, అదేదో ఇస్తే ఇన్కంప్లీట్ ఇంకేదో కావాలి అని అనుకోవటం ఫస్ట్ మనం మానేయాలి. ఆ బాల అమ్మవారి విద్య బీజ విద్య అని కూడా అంటారు. ఓకే, సో బీజ విద్య అనటంలోనే, అంటే బీజం అంటే ఇంత చిన్నగా ఉంటుంది, సీడ్ ఇంత చిన్నగా ఉంటుంది, అంత చిన్నది అని అనుకోవటం కాదు. ఒక బీజంలో అది ఒక పెద్ద వృక్షానికి ఒక చిన్న బీజమే ఉంటుంది, అవునా? ఆ బీజంలోనే మొత్తం ఆ వృక్షం ఎంత పెద్ద అవుతుంది, దానికి పళ్ళు వస్తాయా, కాయలు వస్తాయా, పువ్వులు వస్తాయా, ఆకులు వస్తాయా, ఏ కలర్, ఎప్పుడు, ఎంత పెరుగుతుంది, మొత్తం బ్లూ ప్రింట్ ఈస్ హిడెన్ ఇన్ దట్ బీజం. అంటే వెరీ పోటెంట్ అండ్ వెరీ పవర్ఫుల్. ఓకే, సైజు తగ్గిన కొద్దీ స్పిరిచువాలిటీలో సాకార రూపం నుంచి ఆ నిరాకార తత్వం వైపు మనం వెళ్తున్నాము అంటే సూక్ష్మం అవుతున్న కొద్దీ వాల్యూ ఇంకా పెరుగుతుంది అనేది గుర్తుంచుకోండి, సరేనా? సో అలాగా బీజ విద్య అంటే దాంట్లోనే ఎంతో పొటెన్సీ ఉంది, నెంబర్ 1 అదొకటి. ఇంకొకటి రీజన్ బీజ విద్య అని ఎందుకంటారంటే ఆ బీజము ఎక్స్పాండ్ అయ్యి వృక్షం అవ్వటం అని అంటేనే we can relate. పంచదశి మంత్రం అనేది బాలా మంత్రం ఒక వికసిస్తే వచ్చే మంత్రమే పంచదశి అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో 3 బీజాక్షరాలు ఉంటాయి, ఐం క్లీం సౌహ్. అవే గోయింగ్ అప్ అండ్ కమింగ్ డౌన్ అలాగుంటుంది. అవే తీసుకుని ప్రతి కూటంకి మళ్ళీ మనం పంచదశి మంత్రం వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పుకుందాం, కానీ ప్రతి కూటం ముందు ఇదే అక్షరంతో స్టార్ట్ అయ్యి ఇంకో కొన్ని అక్షరాలు బీజాక్షరాలు ఉంటాయన్నమాట, అదే పంచదశి. సో బట్ బేస్ స్టార్ట్స్ విత్ ఐం క్లీం సౌహ్ అనే వీటితోటే. సో అది బీజ మంత్రము, దాని నుంచి వికసించిన పెద్ద మహావృక్షమే పంచదశి అని అనుకోవచ్చు. సో బీజంలో మొత్తం మనకి బ్లూ ప్రింట్ ఉంది, అది బాల విద్య. ఓకే, సో బాల విద్య ఒక్కటి చాలు తరించిపోవటానికి అని మనకి ఎంతో మంది ప్రూవ్ చేశారు. వాళ్ళెవరు ప్రశ్నించలేదు, ఇంకేదో కావాలి అని కోరుకోలేదు, చేయలేదు. సో అలాంటి వాటిలో మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు, బట్ నాకు చాలా ఇష్టం కనుక అవకాశం దొరికింది కనుక మళ్ళీ ఒకసారి ఆయన్ని తలుచుకుందాము, కొన్ని ఆయన జీవితంలో జరిగిన విశేషాలు కొన్ని చెప్పుకుందాము. ఆయన ఎవరో కాదు, తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు. ఓకే, ఆయన అంటే నాకు ఎంత బాగా ఇది అనిపిస్తుందంటే ప్రాప్తం ఉండాలి అని అంటే ఇలాంటివే అని అనిపిస్తుంటుంది నాకు. ఆయన 1896లో పుట్టారు, అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ 19th century, అండ్ 1990లో పరమపదించారు. 1990లో అంటే పుట్టి కాస్త గుస్త ఊహొచ్చి మనం అక్కడే గుంటూరులో ఉన్నాము అనుకుంటాను మేము ఆ టైంకి. సో కలవలేదు, చూడలేదు, తెలియలేదు, తెలుసుకోలేదు, వావ్ ప్రాప్తం లేదు అని అనుకునే వాటిలో ఇదొకటి అనమాట. సో ఆయన మనము తిరగాడుతున్న నేల మీద, అంటే ఇప్పుడు ఒక ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ క్రితమో లేకపోతే వేరే యుగంలోనో కథలు చెప్తే కొన్నిసార్లు మనకి అవి ఎప్పుడో జరిగాయి, అప్పట్లో ఉండేంత ఈ కలియుగంలో అలాంటివి ఏమీ ఉండవు, లేకపోతే అప్పట్లో ఉండేంత ఆచారము సాధన ఉందా ఇప్పుడు, అలా అనిపిస్తుంది, సహజం. కాకపోతే ఇప్పుడు చూడండి ఇంత లేటెస్ట్ డేట్స్, కంచి పరమాచార్య స్వామి వారు కానీ అసలు అంటే ఎంతో మహనీయులు. అన్ఫార్చునేట్లీ మన అందరము
వాళ్ళు ఉన్నంత వరకు తెలుసుకున్న వాళ్ళు అదృష్టవంతులు. తెలుసుకుని చక్కగా చేరి ఆ గురువు ముఖతః ఆశీస్సులు పొంది, లేకపోతే ఆయన దృష్టి పడితే చాలు. ఆ దృష్టితోటే మనకి మన అవిద్యలు చాలా నశిస్తాయి మనకు తెలియకుండా. అందుకే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మనం ఎందుకు వెళ్తాము అనంటే, వాళ్ళ సాంగత్యంలో ఉంటే చాలు. జస్ట్ ఆ వైబ్స్ అని అంటారు కదా, అవి విల్ టేక్ కేర్ ఆఫ్ సో మచ్ ఆఫ్ నెగటివిటీ అన్నమాట. మనలో తెలియకుండా ఉండే నెగటివిటీని పారద్రోలుతారనమాట. సో అలాంటిది ఇది. సో ఆయనకి ఈ బాల అమ్మవారి మంత్ర జపం నిరంతరం చేస్తూనే ఉండేవాళ్ళు. ఎలా అంటే అమ్మవారు తోటి ఆయన కాన్వర్స్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు మనం కూడా కాన్వర్స్ చేయగలుగుతాము, బట్ వన్ వే కదా. ఏదో మనం కూడా చెప్పుకుంటాం, మన కష్టాలు సుఖాలు అన్నీ చెప్పుకుంటాము, బట్ ఆయన తోటి ఒక కాన్వర్సేషన్ లాగా, అంటే అమ్మ ఆల్సో టాక్స్ టు హిమ్ అనమాట. అది ఆయన ఎన్నో అంటే ఒక పుస్తకం కూడా రాయబడింది ఆయన అనుభవాలన్నింటినీ చేర్చి. సో అలా అక్కడ విన్నవి కొన్ని అలా కలిపి ఐ షేర్ ఎ ఫ్యూ విత్ యూ. అన్నీ కూడా చెప్పలేనంత టైం లేదు కనుక, బట్ ఐ విల్ జస్ట్ షేర్ అ ఫ్యూ ఆఫ్ ద థింగ్స్. ఓకే. సో ఆయన కోసం ఎవరైనా దర్శనానికి ఇంటికి వచ్చారనుకో, ఆయన అమ్మవారిలాగా కనిపించేవాళ్ళు. అమ్మవార్లు అంటే ఒక ఆవిడలాగా. అమ్మవారు అంటే ఇప్పుడు ఎలాగ ఇన్ని నగలు పెట్టుకుని, కిరీటం పెట్టుకుని, బాహువులతోటి అలా కాదు. ఒక ఆవిడ కూర్చున్నారనిపించి, అమ్మ శాస్త్రి గారిని పిలవండి అమ్మా అంటే, నేనే శాస్త్రిని చెప్పు అని అంటే, వాళ్ళు అమ్మ అంటే పరాచకాలు ఆడకండి అమ్మా, శాస్త్రి గారిని పిలవండి అమ్మా అంటే, నేనే రా శాస్త్రిని చెప్పు అని అలా ఒక 2 సార్లు అన్నాక, మూడోసారి ఇట్లా ఆయన ఇంకా కోపం వచ్చి, నేనే చెప్తున్నాను కదా అని ఆయనకి కోపం వచ్చి, ఏంటి ఇన్నిసార్లు నేను ఇక్కడ మాట్లాడుతుంటే శాస్త్రకాన్ని పిలువు అని అంటారు అని చెప్పి ఇలా కోపం వచ్చి ఇట్లా వచ్చేటప్పటికి అప్పుడు ఆయన రూపం చూసి వీళ్ళందరూ బాధపడేవాళ్ళు. అంటే ఇమాజిన్, ఇప్పుడు ఆయనకి ఆ కాన్వర్సేషన్ అది ఉండటము, అదే ఎంత ఓకే, ఆయన హీ డిజర్వ్స్ ఇట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అనుకోవచ్చు. ఇలా వచ్చిన వాళ్ళందరికీ అమ్మవారు అలా కనిపించడం అనేది నాకు ఎంత నచ్చిందో. అందుకే అలా మహనీయులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉండాలి. ఏ రకంగా ఏ దర్శనాలు అవుతాయో మనకి తెలీదు, తర్వాత రియలైజ్ అవుతామేమో. సో అవకాశాలు ఎప్పుడు అట్లాంటివి వదులుకోకూడదు. బట్ అదే అనిపించింది, చక్కగా వాళ్ళకి ఎంత అమ్మవారిని చూసే అదృష్టం దొరికింది కదా, అసలు ఆ మహిమల్ని చూసే అదృష్టం కూడా అని అనిపిస్తుంది. తర్వాత ఇది చెప్పే ఉంటాను, ఇదేంటి గాజులు వేసేవాడు ఇంటికి వచ్చి ఇన్ని చేతులకి వేశాను అని చెప్పి డబ్బులు అడిగి తీసుకుంటే, ఇంట్లో ఉన్న పిల్లల కౌంట్ కన్నా ఒకటి ఎక్కువ వస్తుంటే 2-3 సార్లు అడిగిన తర్వాత ఓకే ఈయనకు అర్థమవుతుంది, ఓకే అమ్మవారి చేతికి వేస్తుంటాడని చెప్పేసి డబ్బులు ఇచ్చి పంపించేస్తాడు. అంటే అది చూసారా ఎంత సహజంగా ఆయనకు అనిపించిందో. అంటే అమ్మ ఉంది అని ఆయన నమ్ముతున్నారు, అమ్మతోటి ఆయన మాట్లాడుతున్నారు, చూస్తున్నారు కనుక అలాగా ఆయన అర్థం చేసుకోగలిగారు, చెప్పగలిగారు. సో ఇప్పుడు ఎందుకు ఆయనకు అంత అదృష్టం పట్టింది అని మనం ఆలోచించవచ్చు కదా. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు ఒక యోగి ఆత్మకథ కానీ, లేకపోతే మనము నేనెవరు అలా ఏదైనా సరే మనం ఒక యోగుల గురించి తెలుసుకునేటప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అని అంటే, ఇట్స్ యాజ్ ఇఫ్ సంబడి ఈస్ గైడింగ్ దెమ్, సంబడి ఈస్ ప్రొటెక్టింగ్ దెమ్ అట్ ఎవ్రీ స్టెప్. అలా జరుగుతూ ఉంటుంది. అది చూస్తే అలా ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, అలా గైడ్ చేసేవాళ్ళు ఉంటే మనం కూడా బాగుంటాం అని అనిపిస్తుంది నాకు. మనం కూడా మంచి దారిలోనే ఉండేవాళ్ళమేమో అని. కానీ ఒకళ్ళు వాళ్ళని అంతలా గైడ్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఎంత డిజర్వ్ చేసుకున్నారు, పూర్వజన్మల్లో ఎంత సాధన చేసుకున్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో యూ కాంట్ లైక్ కంపేర్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. నాకు అర్థమైన విషయం. ఫస్ట్ అయితే అనుకునేదాన్ని అలాగా, తర్వాత అర్థమైంది అనమాట. ఓకే, వాళ్ళు ఎన్నో జన్మల సాధనతోటి ఇంక ఇది చరమ జన్మ అన్నప్పుడు అలా నిన్ను కాపాడే శక్తులు నీ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. అలానే ఐ డోంట్ గివ్ అప్. మనల్ని కూడా అమ్మవారు ఎప్పుడు కరెక్ట్ రైట్ పాత్లో పెడుతుంది. మనము అటెన్షన్ పే చేయాలి. అది ఇంట్యూషన్ మనకి చెప్పినా, లేకపోతే ఎవరి ద్వారా ఒక మెసేజ్ అమ్మ చెప్పినట్లు ఎందుకో అనిపిస్తోంది అని అంటే, ఎందుకో ఊరికే అనిపించదు, అది అమ్మ మనకేదో చెప్తోంది అన్నట్లుగా అనుకుంటే, వింటూ ఉంటే, ద మోర్ వి ట్యూన్ టు లిసన్ టు అవర్ ఇన్నర్ సెల్ఫ్, అమ్మవారు మనకు కూడా మాట్లాడుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఇంతకీ ఈయన ఈ జన్మలో ఇంత ప్రొటెక్షన్ లేకపోతే అమ్మవారి అనుగ్రహాన్ని పొందటానికి ఏం చేశారు పూర్వజన్మల్లో అని అంటే, సో దానికి కూడా ఒకసారి, అంటే ఆయన ఎప్పుడు పుట్టారు కదా, ఒక సాధన ఒక లెవెల్లోకి వెళ్ళిన మనిషి అనేది చెప్పుకున్నాం కదా, ఆయనకి ఎప్పుడు సన్యసించేసేయాలి,
అంటే ఇంకా మళ్ళీ సంసార లంపటంలో పడద్దు, నాకేమీ అంటుకోవద్దు, కర్మలొద్దు, సన్యసించాలి అనేది ప్రగాఢంగా ఉండేదన్నమాట ఆయన కోరిక. ఓకే. కొడుకుని పెళ్లి చేసి ఒక ఇంటివాడిగా చూసుకోవాలనేది వాళ్ళ తల్లిదండ్రులకి ఉండేది. అయితే ఎంతకి ఈయనేమో ఎప్పుడు ఎక్కొట్టేద్దాము, పారిపోదాము అన్నట్లుగానే చూస్తూ ఉంటారు. సో అలాగా ఒకసారి ఏమవుతుంది, ఇలానే ఏదో పెళ్లి సంబంధం ఉంది చేసుకోవాలి అని అంటే మళ్ళీ సేమ్ ఎట్లా నేను ఇప్పుడు ఏదో పారిపోతాను, వెళ్ళిపోతాను, సన్యసిస్తాను అని అనుకుంటారు. ఆయన ఇప్పుడు యోగాభ్యాసంలో ఉన్న వాళ్ళకి అది మనం కళ అని కూడా అనలేము. నిద్ర అంటే ఒక రకమైన ఆ స్థితిలో ఉన్నప్పుడు అది అది ఇంకొక ప్లేన్ అని చెప్పుకోవచ్చు. మనం ఉన్న ప్లేన్ కాకుండా ఇట్స్ ఎ సటిల్ ఎక్స్టర్నల్ ప్లేన్ విచ్ మనం చూడలేం, కానీ అక్కడ దివ్య శక్తులు ఉంటాయి అట్లా అనుకోవచ్చు మనం. సో అలా ఆ భూమిక, అదొక భూమిక, ప్లేన్ అంటే భూమిక అనుకున్నాం. సో అలాంటి చోట ఆయనకి ఒక కళ వచ్చినట్లు అని అనుకుందాం సింపుల్ టర్మ్స్ లో. ఒక కళలాగా వచ్చింది. ఏంటి అని అంటే ఆయనకి ఎప్పుడు సమస్య ఏదైనా ఆలోచన ఉన్నా సమాధానం ఇలా కళలో దొరికేదన్నమాట. సో అది ఆయన ఒకసారి అమ్మవారు తీసుకుని వెళ్ళింది ఆయన ఎక్కడికో. మనకి ఇప్పుడు 9 ఆవరణలు ఉన్నాయి కదా శ్రీచక్రంలో, 4వ ఆవరణ వరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ చాలా మంది యోగినులు ఉన్నారు, అందరూ ఇచ్చేస్తున్నారు. అయితే ఆ అమ్మవారు చెప్పింది, అక్కడ 3 ఆడవాళ్ళు ఉన్నారు, ఇక్కడ నా దగ్గర తీసుకురా అని చెప్పి ఈయనకి ఒక పని చెప్పింది. ఆయన 2 ఆడవాళ్ళని చేతిలో పట్టుకొని 3వ ఆవిడని భుజం మీద వేసుకొని వచ్చారు. ఆ భుజం మీద వేసుకుని వచ్చేటప్పుడు ఒక చిన్న రెప్పపాటు, క్షణం పాటు తెలియకుండా ఆయన మనసు ఏదో చలించిందేమో. ఆ సాధన ఆ తప్పు వల్ల, తప్పు అని అంటే మరి అక్కడికి ఆ రీచ్ ఆ లెవెల్లో ఉన్న వాళ్ళు వల్ల హీ హ్యాస్ టు కమ్ డౌన్ అండ్ హీ హ్యాస్ టు మ్యారీ నౌ ద సేమ్ లేడీ. ఎవరి వల్ల అయితే ఆయన మనసు ఒక్క క్షణాలు చెలించిందో ఆవిడనే పెళ్లి చేసుకోవాలి అని ఆవిడని చూపించింది అమ్మవారు కలలో. చూపిస్తే ఈ చిత్రపటాన్ని చూపించి, ఈవిడే నువ్వు ఆ రోజు ఎత్తుకున్నప్పుడు నీ మనసు చలించింది, సో ఈవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, తప్పదు, సో బ్రహ్మచర్యము, సన్యాసము అవంతా వదిలేసే పెళ్లి చేసుకో అని చెప్పింది అమ్మవారు. ఓకే చెప్తే సరే అని అన్నారు. ఎందుకంటే ఈయన వింటారు, అమ్మవారు చెప్తుంది అని తెలుసు కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిజికల్గా డోంట్ ఇమాజిన్ లైక్ అదేంటి ఆ 4వ ఆవరణ మనసు చెలించింది శ్రీచక్రంలో ఫిజికల్గా ఉన్నట్లు, అలా కాదు. ఎలా మనం చెప్పుకోవాలంటే శ్రీచక్రమే మన బాడీలో కూడా ఉంది అని అనుకున్నాం కదా, అలాగా యోగ మార్గంలో ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ 4వ చక్రం వరకు ఆయన వచ్చారు అని అర్థం అన్నమాట ఇక్కడ. అంటే ఇప్పుడు ఈవిడని ఎవరినైతే చూపించిందో అమ్మవారు పెళ్లి చేసుకోమని, ఆవిడ కూడా అదే యోగ భూమికలో అదే లెవెల్లో ఉన్నటువంటి ఆవిడ, సో మామూలు ఆవిడ కాదు. ఓకే. సో ఈ సింబాలిక్ గా కళ అలా వచ్చిన మనం అర్థం చేసుకోవాల్సింది ఎట్లా అంటే, ఒక యోగ మార్గంలో ఆయన ఆ 4 చక్రాలని ఛేదించుకొని వెళ్ళారు. మీకు అక్కడి వరకు వెళ్తే అసలు కుండలిని జాగృతం చేశాము అని అంటే ఇట్స్ లైక్ ఇంకా ఫ్రీ ఫ్లో పైకి కిందకి. దట్స్ హౌ అమ్మవారు ఎలా టేక్ కేర్ చేస్తుంది మనలోనే ఉండి అంటే, ఆ కుండలిని జాగ్రత్త అనేది జరిగితే. సో అలాగా మొత్తానికి ఆయన అమ్మవారు చెప్పింది కదా అని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక ఆయన లైఫ్ ఏమీ చాలా ఈజీగా లేదు. అదే చెప్పాను కదా నేను ఇందాక, ఏదో మంత్ర ఉపాసన చేస్తున్నంత మాత్రాన కష్టాలు రాకుండా ఉంటాయని మాత్రం మనం ఎప్పుడూ అనుకోకూడదు. ఓకే. సో ఆయన పెళ్లి చేసుకున్నారు, చాలానే కష్టాలు పడ్డారు. ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, డబ్బులు సరిగా లేక, ఒక్కసారి పరిస్థితి ఎలా వచ్చిందంటే తినడానికి తిండి కూడా లేక, నైవేద్యానికి కూడా నీళ్లు పెట్టి ఆ నీళ్లే తాగి పడుకునేవాళ్ళు అనమాట. సో అంత దీనస్థితి అసలు ఊహించుకోగలమా మనం అలాంటి రోజున? అలాంటి రోజు వచ్చినప్పుడు కూడా సడలకుండా అమ్మవారినే పట్టుకుని ఉండగలమా? మనం ఏం చేస్తాం, చిన్న కష్టం రాగానే అమ్మవారిని బ్లేమ్ చేస్తాం. నేను నీకోసం ఇది చేశాను, అది చేశాను, ఆ పూజలు చేశాను, ప్రతి శుక్రవారం దీపాలు పెట్టాను, నైవేద్యం పెట్టాను, నువ్వు నాకేమిచ్చావు? దట్స్ నాట్ ద యాటిట్యూడ్ వి షుడ్ హ్యావ్. అది ఇలాంటి వాళ్ళ చరిత్రలు చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏది ఇస్తే అదే నీకు నివేదన చేసి నేను తింటాను, నాకు ఇంతే ప్రాప్తం అని అనుకున్నారు ఆయన. సో దానికి ఏం లేదు, ఇంకా పాపం నీరసంతో ఇట్లా షోష్ వచ్చి పడిపోయారనమాట. ఒకసారి పడిపోతే అప్పుడు మళ్ళీ ఆయనకి ఇలాగా కళలో అమ్మవారు ఒకసారి కనిపించి, అదేంటి ఆకలేస్తోందా అని అంటే అని అన్నట. ఏది నీ కండువా పట్టు అని చెప్తే ఒక పిడికిలతోటి ఇట్లా బియ్యం, బంగారు ధాన్యపు గింజల్లాగా అలా వేసిందిట. అగైన్ అంతా ఒక ఎక్స్పీరియన్స్ అంతే. ఓకే. పొద్దున్న లేచేటప్పటికి ఏం బంగారాలు అట్లా పక్కన ఏం లేవు.
బట్ అలా అయింది. అప్పుడు అమ్మ చెప్పిందిట, ఇంకెప్పుడు నీకు అన్నం కోసం అలమటిచ్చే రోజు అనేది రాదులే, నేను చూసుకుంటాను, రేపు ఒకళ్ళు వచ్చి నిన్ను పురాణానికి రమ్మంటారు, వెళ్ళు అని చెప్తుందమ్మ. సరే ఆయన పొద్దున్న లేచారు, ఎవరో ఒక పక్క ఊరి జమీందారు ఆయన ఎవరో పిలిపించారు పురాణ ప్రవచనానికి అని చెప్పి ఆయన వెళ్ళారు. ఇంటికి వచ్చేటప్పటికి తలుపు తీస్తే కూడా తొయ్యలేనంత ఇల్లంతా ధాన్యపు బస్తాలతో నిండిపోయింది. ఆ పురాణం చెప్పిన వాళ్ళు పంపించారట. సో అంతే, ఆ రోజు నుండి ఆయనకి తిండికి ఎక్కడ లోటు లేదు. ఓకే, మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లైఫ్లో యూజువలీ వీఆర్ వెరీ గ్రీడీ. ఓకే, ఎంతున్నా కూడా ఇంకేదో కావాలి ఇంకేదో కావాలని అడుగుతూ ఉంటాం. నిజంగా మనం అడగాల్సింది ఏంటంటే తిండికి ఏ రోజు ఇబ్బంది రాకూడదు. ఆ తిండికి ఇబ్బంది రాకూడదు అని కోరుకున్నామంటే రెండు విషయాలు ఆటోమేటిక్లీ టేకెన్ కేర్. ఒక హెల్త్, ఒక వెల్త్. చాలు, ఏం బ్రతకటానికి ఏం కావాలి, కడుపు నిండా తిండి తిని హాయిగా నిద్రపోగలిగితే చాలు. ఓకే, తర్వాత తిండి అని అన్నామంటే ఓకే, ఆరోగ్యం కూడా కదా, ఆరోగ్యం ఉంటేనే ఆకలిస్తుంది, తిన్నది హరించుకుంటేనే మళ్ళీ తినగలం కనుక ఒక తిండికి లోటు లేకుండా అని అనుకుంటే హెల్త్ వెల్త్ బోత్ టేకెన్ కేర్. సో మనకి ఎంత అవసరమో అంతే అడిగితే అమ్మవారు కూడా చక్కగా చూసుకుంటుంది. మీరు చాలా మందిని చూసుంటారు, లైక్ నేను అమ్మ వాళ్ళని మనం మీరెవరైనా కూడా రిలేట్ చేసుకోగలుగుతారు మీ అమ్మ వాళ్ళతో అన్నా ఐ థింక్. బట్ పెద్ద పెద్ద ఆస్తులు పాస్తులు ఏమీ ఉండేవి కాదు కదా చిన్నప్పుడు. బట్ ఏదో ఒకటి ఒక సంకల్పం ఏదైనా చేయాలి అని అనుకుంటే ఆ క్షణానికి సంహౌ మనీ అడ్జస్ట్ అయిపోతుంది అంతే. మళ్ళీ మనకి పక్క రోజులు వేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, లేకపోతే ఓ ఇంత దిగేసుకొని తిరిగేంత బంగారము లేదు, కానీ ఏ రోజు దేనికి లోటు అనేది లేదు. నాకు అది అమ్మవారి అనుగ్రహం ఏంటి అని అంటే నాకు అదే అనిపిస్తుంది. నీకు నిజంగా అవసరమా, ఆ అవసరం ఎలాగోలా తీరుస్తుంది అమ్మవారు. నిజంగా అది కరెక్ట్గా జరగాలి అని అంటే యూ విల్ నాట్ బిలీవ్ హౌ యూ విల్ ఫైండ్ హెల్ప్. బట్ ఆ పని జరిగిపోతుంది అంతే. సో నిజంగా మనం అంత బ్లైండ్ ట్రస్ట్ అమ్మవారి మీద పెట్టుకుంటే ఇది కావాలి అది కావాలని కూడా అడగక్కర్లేదు. హాయిగా మనకి లోటు లేకుండా చూసుకో తల్లి అని అంటే చాలు, సరిపోతుంది అనమాట. సో అది ఆ ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఆయన తిండి కోసం అనేది ఎప్పుడు ఇబ్బంది పడటం అనేది లేదనమాట. అయితే ఇంకొక ఇన్స్టెన్స్, అగైన్ ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. కొన్నిసార్లు మనం ఒక గురువు దగ్గర ఒక ఉపదేశం తీసేసుకుంటాం. ఓకే, తర్వాత నాకు టైం సరిపోవట్లేదు, లేకపోతే ఆఫీస్కి వెళ్తే పొద్దున్న జపం చేసుకోవటం అవ్వట్లేదు, సో చేయలేకపోతున్నాను, అలా మనం చాలా బహానాలు వెతుక్కుంటాం. ఓకే, పూజ దగ్గరికి దేవుడి దగ్గరికి వచ్చేసేటప్పటికి ఒకవేళ మనం ఒక గురువు నుంచి ఒక మంత్రోపదేశం పొంది ఆ మంత్రాన్ని మనం సరిగా సాధన చేయకపోతే అది ఆ గురువుకి మంచిది కాదు. ఓకే, మనకి మంచిది కాదు, గురువుకి కూడా మంచిది కాదు. దానికి మళ్ళీ వాళ్ళు ఏదో ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. బట్ ఇవాళ రేపు రోజుల్లో దట్స్ వాట్ ఐ ఫీల్ లైక్. చాలా మంది గురువులు ఉన్నారు, చాలా మందికి ఉపదేశం ఇస్తున్నారు, ఇచ్చాక ఎంతమంది టచ్లో ఉంటున్నారు, ఫాలో అప్ చేస్తున్నారు, ఆ జాగ్రత్త తీసుకుంటున్నారా లేదా అని కూడా అనిపిస్తుంది. బట్ కీప్ దిస్ ఇన్ మైండ్, మీరందరూ కూడా కొంచెం ఏదో ఒకటి, అగైన్ మళ్ళీ నాకు మంత్రమే లేదు అని కాదు, ఏది మీ గురువులు ఏది చెప్పినా, లేకపోతే పెద్దవాళ్లే గురువులు, అమ్మ నాన్నని మించిన గురువులు లేరు, వాళ్ళు ఏది చెప్తే అది మనం చేస్తున్నామా, చేయకపోతే ఒకసారి ఆలోచించుకోవాలి. అసలు మనకి అర్హత లేదు ఇంకోటి కావాలి అని అడిగేదానికి కూడా. సో కంపల్సరీ చేయాలి, అదొకటి గుర్తుంచుకోండి, లేకపోతే అది గురువు గారికి కూడా మంచిది కాదు. ఓకే, ఒకసారి ఏమైందంటే ఈయన దగ్గరికి ఒక ఆవిడ వచ్చి ఇలా, అసలు నాకైతే అనిపిస్తుంది మంత్రం ఇది కావాలి అని మనం అడగకూడదు, అది గురువుకి మనల్ని చూస్తే ఏమి ఇవ్వాలని అనిపిస్తుందో వాళ్ళు ఇవ్వాలంతే, మనం అడగకూడదు నోరు తెరిచి అని అనిపిస్తుంది. సరే, ఈ కేసులో ఈవిడ ఒక ఆవిడ వచ్చి నాకు సీతా అమ్మవారిది మంత్రం కావాలి అని ఉపదేశించండి అని అడిగిందిట. సరే, ఆవిడ పాప అంత ఇదిగా అడుగుతాను, శ్రద్ధగా చేసుకుంటుంది కదా అని చెప్పి మళ్ళీ మనం ఇంకొకరికి మనం ఉపదేశం చేస్తున్నాము అని అంటే మనం దానికి ముందు ఆ పవర్ మనకి రావటం కోసం దాన్ని ఎన్నో లక్షల ఇది చేయాలన్నమాట జపం. సో పాప ఆయన అలా చేశారు, అడగగానే రా చెప్తానని చెప్పేసి అలా కాదు, ఆయన ముందు సాధన చేసుకుని దానికి ఆ పొటెన్సీని తీసుకుని వచ్చి ఆవిడ అడిగినట్లుగా చక్కగా ఆవిడకి మంత్రోపదేశం చేశారు. చేసిన తర్వాత ఏమైంది, తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ తీసుకోవడానికి వచ్చింది, మంత్రం తీసుకోవడానికి వచ్చిన రోజున అడిగింది, ఈ సీతాదేవిని పూజిస్తే అన్ని కష్టాలే అట కదండి లైఫ్లో, నేను తీసుకోనా వద్దా అని ఆలోచిస్తున్నాను అని అనింది. ఎప్పుడు ఉపదేశం ఇచ్చాక అనుకుంటాను. అంటే ఈయనకి నచ్చలేదు అసలు అలా అంటాం, అలా ఏమి ఉండదు, జాగ్రత్త మంచిగా చేసుకోమని చెప్పారు, పంపించారు.
సరే ఆవిడ వెళ్ళింది, మరి ఏదో చేసుకుందో, ఏం చేసిందో, ఎలా చేసిందో తెలియదు. కొన్నాళ్ళు అయిన తర్వాత తిరిగి వచ్చి ఇదేంటి ఆ, ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని మీరే తీసేసుకోండి, నాకు ఇంకొద్దు, ఇది వచ్చినప్పటి నుంచి నాకు నా లైఫ్లో అన్ని కష్టాలే వస్తున్నాయి, అసలు నాకు వద్దు, దీన్ని నేను వదిలేయాలంటే ఏం చేయాలో చెప్పండి అని అడిగితే ఆయన అన్నారు, సరే ఈ ప్రాయశ్చిత్తం ఏదో చేయాల్సిందేదో చేసి, ఈయన చేయాల్సిందేవో చేసి, గోవు చెవిలో మంత్రాన్ని చెప్పి వదిలేస్తున్నాను అని చెప్పి వదిలేసాయమ్మా అని అన్నారు. సరే వెళ్ళిపోయింది ఆవిడ, వదిలేసింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఈయనకి అంటే ఇప్పుడు అమ్మవారు కనిపిస్తుందని చెప్పాం కదా, ఒక బాల రూపంలోనే కాదు, ఆయనకి వాక్ శుద్ధి ఎంత ఉంది అని, సంకల్పం ఎంత స్ట్రాంగ్ గా ఉంది అని అంటే, ఏ దేవతనైనా చెప్పి ఒక మంత్రం చదివి ఆవాహయామి అని అంటే అక్కడ ఆ దేవతా శక్తి వచ్చి కూర్చునేది, ఆయనకు కనిపించేది కళ్ళ ముందు. మనం నమ్మాలి, మనకి కంటికి కనిపించట్లేదు కదా అని మనం నమ్మకూడదు, ఏదో బొమ్మ మీద అక్షంతలు వేస్తున్నామని కాదు. ఒక ఆవాహ్యమైన ఒక మంత్రం చెప్పి ఒక అక్షతలు వేసాము అని అంటే అక్కడికి ఆ దేవత వచ్చినట్లుగా మనం భావించాల్సిందే. భావనతోటే మనం పూజ చేయగలం, ఎందుకంటే మనకి అనుభూతి అనేది ఇంకా రాలేదు కనుక భావాన్ని గట్టిగా పట్టుకోవాలి, ఆ భావం సహజమైపోవాలి, అప్పుడు మనకి అనిపించేయాలి, అమ్మ వచ్చినట్టు న్యాచురల్ గా అనిపించేసేయాలి. సో అలాగా ఈయనకు అంత పవర్ ఉందన్నమాట. సో అమ్మవారు చెప్పింది, అలా అనర్హులైన వాళ్ళకి నువ్వు మంత్రాన్ని ఇచ్చావు కనుక నెక్స్ట్ టైం నువ్వు పిలిస్తే నేను రాను అని చెప్పిందిట సీత అమ్మవారు. ఇంకా చెప్తే ఆయన ఎంత బాధపడ్డారో అట. నువ్వు ప్రాయశ్చిత్తం చేసావు కానీ ఒక అమ్మవారు అలా చెప్పింది అని అంటే ఎంత బాధపడతారు ఆయన. ఈలోగా శ్రీరామనవమి వచ్చింది. వస్తే ఇంకా పట్టాభిషేకం చేస్తున్నారు, ఇట్లాగా రాముడిని ఆవాహయామి చెప్పారు, అక్కడ రాముడు వచ్చి కూర్చున్నాడు, ఇక్కడ సీతాం ఆవాహయామి అని చెప్పటానికి ఈయనకి మాట రావట్లేదన్నమాట. ఎందుకంటే అమ్మ రానంది అనేదే తలుచుకుంటున్నారు, ఇలా ఏడ్చేస్తున్నారు, చూసే వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట, ఏం జరుగుతోంది, ఈయన ముందుకి వెళ్ళట్లేదేంటి, పూజ ఏమవుతోంది అర్థం కావట్లేదు ఎవ్వరికి. సరే మొత్తానికి దిగమింగుకునే ఆ బాధనంతా సీతామావాహ్యామి అని చెప్పారు. చెప్పగానే అమ్మవారు వచ్చి కూర్చుండగానే ఇంకా మళ్ళీ ఏడుపు అనమాట. అంటే ఈసారి ఇంకా ఆనంద భాష్పాలు. అమ్మ రానన్నావు కదమ్మా, మళ్ళీ ఇంత కరుణ ఎలా చూపించావు, అలా పిలవగానే అలా వచ్చి కూర్చున్నావు అని చెప్పేసి ఇంకా దానికి ఆనంద భాష్పాలు రాల్చేస్తూ ఉంటే ఆయన అమ్మ అమ్మ అంటే అమ్మవారు నిత్య అనపాయని అని అంటారు కదా, అంటే విష్ణువు ఎక్కడుంటే లక్ష్మి వెన్నంటే ఉంటుంది, వాళ్ళిద్దరు ఎప్పుడు విడివిడిగా ఉండరు. శివశక్తులైనా కానీ విష్ణువు లక్ష్మి అయినా కానీ ఎప్పుడు విడిగా ఎవరు ఉండరు అనమాట. మరి నువ్వు అయ్యవారిని పిలిచి కూర్చోపెట్టాక నేను రాకుండా ఏం చేస్తాను, ఎప్పుడెప్పుడు పిలుస్తావా అని నేను వెయిట్ చేస్తుంటే నువ్వు అలా ఏడుస్తూ కూర్చున్నావు అని అందట అమ్మ. ఇంకా అప్పుడు మనసు కొంచెం శాంతించి అప్పుడు మిగతా కార్యక్రమం అంతా జరిపాట. అంటే అంత వాల్యూ ఉంటుందా, నాకు ఎందుకు అంత టచీగా ఉంటుందని అంటే, నిజంగా చెప్పినట్లు మన సమకాలీకులు అని అనలేము. ఆయన ఉన్న కొద్ది ఏం చెప్పాలి, టైంని మనము స్పేస్ అరౌండ్ దట్ ప్లేస్ కదా, అవి షేర్ చేసుకున్నాము. కానీ అరే ఏమి తెలియకుండా అసలు చూసుకోకుండా అయిపోయిందే అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇలాంటి వాళ్ళు ఇన్ ద నియర్ పాస్ట్ ఉన్నారు అని అంటే దిస్ ఇస్ లివింగ్ ప్రూఫ్ అనమాట. ఇలాంటి ప్రూఫ్స్ ఎందుకు వస్తూ ఉంటాయంటే మనలాంటి వాళ్ళం ఇట్స్ ఈజీ ఫర్ అస్ టు క్వశ్చన్ కదా, బిలీవ్ చేయలేము, మనం చూడండి ఏది మనం బిలీవ్ చేయలేము. అందుకని ఇలాంటి మహాత్ముల ద్వారా నిదర్శనాలు పంపిస్తూ ఉంటుంది అమ్మవారు. సో దట్ ఇప్పుడు ఓకే మనం చెప్పుకుంటున్నాం, ఓకే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారట ఆయనకి ఇలా అయిందిట అంటే ఇది కొన్ని దశాబ్దాలో శతాబ్దాలో మనం చెప్పుకుంటాం, ఫేడ్ అయిపోతుంది ఎప్పుడో, ఎందుకంటే జనరేషన్ టు జనరేషన్ ఎలా వెళ్తుందో చెప్పలేం. అప్పుడు మళ్ళీ ఇంకా మహాత్ములు వస్తారు ఇలాంటి వాళ్ళు, యథా యథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని, అలాగా ధర్మాన్ని నిలబెట్టడానికి ఇలాంటి మహనీయులు ఎప్పుడు వస్తూనే ఉంటారనమాట. సో అదే, సో ఇలాంటివి లీలలు చాలా ఉన్నాయి, మహిమలు ఆయన చేసినవి చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఎలా ఇప్పుడు ఆయన్ని ఒక దెయ్యం పట్టిన ఒక ఆవిడ ఉండేదట, ఆవిడ అందరినీ చూస్తే గోల గోల పెట్టేసేదట. తర్వాత ఈయన్ని చూడంగానే ఒకసారి ఈయన వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇంట్లో ఆయనకి తెలీదు, ఇంట్లో వాళ్ళకి తెలీదు, ఈయన మామూలుగా వెళ్ళేటప్పటికి ఆవిడ చక్కగా వచ్చి తలుపు తీసి మామూలుగా వెళ్ళిపోయింది అంతే. ఆ ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయారట, అదేంటి ఈవిడ అసలు ఎవరినైనా చూస్తే ఇంత విచిత్రంగా బిహేవ్ చేస్తుంది, ఇంత కామ్గా ఉందేంటి అని. అప్పుడు ఆయనకి చెప్పుకుంటే బాధ, ఆయన పిలిచి ఆవిడని కూర్చోపెట్టి ఏం చేస్తే నువ్వు వదిలి వెళ్ళిపోతావు అని అడిగితే ఏదో మంత్రం
శక్తిని ధారపోస్తే వెళ్ళిపోతాను అని అంటే ఆయన అలా చేశారు. సో అలా చేశారు అని అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ దట్ హీ కెన్ డూ దట్. మళ్ళీ ఇప్పుడు ఒక మంత్రాన్ని ధారపోయటం అని అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళ మాటలతో చెప్పా అసలు అంత శక్తి మనకి లేనే లేదు. బట్ ఆ శక్తిని ధారపోయటం అని అంటే దట్స్ గోయింగ్ అవే. యూ హ్యావ్ టు ఫిల్ యువర్ బకెట్ అగైన్. ఆయన మళ్ళీ అంత సాధన చేసుకోవాలి. కానీ మరి ఇంకొకరికి ఉపయోగపడుతుందంటే ఇవ్వకుండా ఉంటారా? సో అలా ధారపోయంగానే పెద్ద ఇదితోటి వాళ్ళ ఇంటి ముంగిటున్న ఒక చెట్టు, పెద్ద వేప చెట్టు ఏదో అది పడిపోయి పడేయాలని విరిగిపోయింది. ఈవిడ ఫ్రీ అయిపోయింది. సో అలా ఉంటుంది. చెప్పాను కదా ఈ స్వప్న భూమిక అలాగానే ఒక ప్లేన్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని మన స్ట్రేంజర్ థింగ్స్ అలాంటి సీరియల్స్ లో వీటిలో కూడా చూపిస్తూ ఉంటారు. బట్ వాట్ ఐ థింక్ ఈజ్ ఇప్పుడు మనం పూజకు కూర్చుంటాము, ఉత్తిష్టంతు భూత పిశాచ అని అంటాం. అంటే లెండి అని ఎవరితో చెప్తున్నాం? ఏం రీజన్ లేకుండా, మీనింగ్ లేకుండా ఒక్క మంత్రమైనా ఉంటుందా మన పూజలో? అంటే ఏవో ఉన్నాయి మన చుట్టూతా, మంచివి కావచ్చు, చెడ్డ శక్తులు కావచ్చు. గ్రాంటెడ్ దట్ వీ హ్యావ్ సమ్ థింగ్స్ అరౌండ్ అస్ విచ్ వీ కాంట్ సీ విత్ నేకెడ్ ఐ. ఓకే, అవి ఉండే ప్లేన్ కొంచెం డిఫరెంట్ అనమాట. ఎలా చెప్పాలి, ఫ్రీక్వెన్సీ ఒకవేళ మ్యాచ్ అయితే కొంతమందికి మ్యాచ్ అవుతుంది. దే ఆర్ వెరీ సెన్సిబుల్ ఇన్ దర్ ఫ్రీక్వెన్సీ. వాళ్ళు సెన్స్ చేయగలుగుతారు. దే కెన్ సీ అండ్ హియర్ థింగ్స్ దట్ వీ కెనాట్ సీ. సో అందుకని మనం ఏది లేదు అని డినై చేయడానికి లేదు. మంత్రం చెప్పుకుంటున్నామంటేనే దట్ ఇట్ సెల్ఫ్ టెల్స్ ఓకే ఇట్స్ గ్రాంటెడ్ దెర్ ఆర్ సో మెనీ బీయింగ్స్ అరౌండ్ యూ దట్ యూ కెన్ నాట్ సీ. సో నీ కర్మలు నువ్వు చేసుకో. అందుకే పూజ పుణ్యం ఇవన్నీ ఇంట్లో ఎందుకు అని అంటే ఏమో ఎలాంటి శక్తులు ఉంటాయో మనకు తెలియదు. వాటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మన పూజలు చేసుకుంటే మన అమ్మవారు మనకు కాపాడుతుంది. సో మనం అది ఒకటి పెట్టుకోవాలి. సో అది అలాంటి శక్తిమంతులు అనమాట ఆయన. అయితే మహిమలుగా ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇందాక చెప్పాను కదా, యోగులు చెడు మార్గంలోకి వెళ్ళబోతే దే విల్ బి కరెక్టెడ్ అండ్ పుట్ బ్యాక్ ఆన్ ద రైట్ పాత్ అని. అలాగా ఈయన లైఫ్ లో కొన్ని లెసన్స్ కూడా ఉన్నాయి. ఒక ఫ్యూ వీ కెన్ టచ్ అపాన్. ఒకటి ఏంటంటే ఆయన ఫస్ట్ బాలా మంత్రం తీసుకున్నప్పుడు మొత్తం మంత్రసిద్ధి అయిపోయింది. మంత్రసిద్ధి అని అంటే ఏంటంటే ఆ మంత్రాది దేవత దర్శనం అవ్వటం అనమాట. ఓకే, అది మనం ఊహించుకోవడానికన్నా భావన చేయడానికన్నా ప్రయత్నం చేద్దాము. బట్ ఆయనకు అలాగా సిద్ధించి అమ్మవారు కనిపించింది అనమాట. కనిపించి ఎలాగా ఆయన ఇలాగ సాధన చేస్తూ ఉంటే ఒళ్ళో చిన్నపిల్ల కూర్చున్నట్లుగా అమ్మ కూర్చుంది అనమాట. ఆయన కళ్ళు తెరిచి చూసేటప్పటికి అది అమ్మవారు. సో అలా సిద్ధించింది. సో అప్పుడు అమ్మవారు అడిగింది అనమాట, నీకు ఏం కావాలి? గజ ఐశ్వర్యం అంటే అంతులేని ఐశ్వర్యాన్ని ఇస్తాను, కావాలా అని అడిగిందిట. అంటే వద్దు తల్లి, నువ్వు ఎప్పుడు నేను తలుచుకున్నా ఎప్పుడు నాతోనే అంటి పెట్టుకుని ఉండేటట్లుగా వరం ఇవ్వు అని అడిగారు. సో దట్ ఎక్స్ప్లెయిన్స్ వై అమ్మవారు ఈయనతోటి అలా ఉంది అని త్రూ అవుట్. ఓకే, సో అది అమ్మవారు ఇచ్చిన వరం, అందుకనే ఉంది. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైనా సరే బెస్ట్ బెట్ ఈజ్, ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే కౌరవులు ఏమెంచుకున్నారు? కృష్ణుడి సైన్యాన్ని అంతా తీసుకున్నారు. అర్జునుడు చక్కగా కృష్ణుడిని ఉంచుకున్నాడు. ఆ దైవమే మన దగ్గర ఉన్నప్పుడు ఆ దైవ సైన్యాలు అసలు మనకెందుకు? అలాగా ఈ ఐశ్వర్యానికి కారణభూతమైన శక్తి అమ్మవారే ఉండగా అసలు మనకి వేరే ఐశ్వర్యాన్ని మనం ఎందుకు అడుగుతాము? సో దట్స్ వన్ థింగ్ వీ కుడ్ లెర్న్. నిజంగా అమ్మవారు ప్రత్యక్షమై మనల్ని కోరిక అడిగితే మనం కూడా ఇలాగే కోరుకోవాలి. ఏదో ఇది ఇచ్చే అది ఇచ్చే అవన్నీ వినడానికి నువ్వు ఎప్పుడు నా పక్కనే ఉండమ్మా అని అడిగితే సరిపోతుంది. సో అది ఒకటి. తర్వాత ఆయనకు కూడా ఒకసారి అనిపించిందట, ఏంటి, ఒకసారి ఈ గుడిలోకి వెళ్ళి ఈ గుడిలో ఏది తలుచుకున్నా అది తీరిపోతుంది, ఏ కోరిక కోరుకున్నా కూడా తీరిపోతుంది అని ఎవరో చెప్పారట. సో ఆ గుడికి ఏదో దర్శనానికని వెళ్ళినప్పుడు ఆయనకి మనసులో అనిపించిందిట, ఐశ్వర్యం కావాలి, చాలా ఐశ్వర్యం కావాలి అని అనిపించింది. ఇది ఎప్పుడు కొంచెం పెళ్ళి అయింది అనుకుంటాను. అప్పటికి పెళ్ళి అయిన తర్వాత భార్యతో కలిసి ఒకసారి వెళ్ళినప్పుడు అనిపించిందిట. అనిపిస్తే ఇంకా ఆవిడ అప్పుడు ఏమైంది, ఆ గుడిలో ఉన్నారు కదా, ఇప్పుడు మనకి గ్రామదేవత గుడి అనమాట అదేదో. అయితే అమ్మవారు ఒంటి మీదకి పూనకంలాగా వస్తుందని అంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికో ఒంటి మీదకి వచ్చి అమ్మవారు అని అందట, ఏంట్రా నీకు ఐశ్వర్యం కావాలా? నీకు లోటు లేకుండా నీ జీవితాంతం నేను చూసుకుంటాను కదా, నీకు ఇంకేం ఐశ్వర్యం కావాలి, నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి షీ కట్ ఇట్ అనమాట. ఆ థాట్ అంటే ఐశ్వర్య వాంఛని అక్కడితోటి అమ్మవారు కట్ చేసేసింది. ఓకే,
అలా అంటే ఆయన మనసులో ఇంకా సంకల్పం పైకి చెప్పలేదు, ఎవ్వరికీ చెప్పలేదు, ఇంకా కోరుకోను కూడా కోరుకోలేదు, కోరుకుంటాను అని అనుకోగానే ఆదిలోనే అమ్మవారు కట్ చేసేసింది అనమాట. పుట్ హిమ్ బ్యాక్ ఆన్ ద రైట్ పాత్. ఐశ్వర్యం వెనకాతలు వెళ్ళొద్దు, ఎందుకంటే అది అంతులేని మార్గం. ఓకే, యూ విల్ నెవర్ బి సేషియేటెడ్ ఆర్ సాటిస్ఫైడ్, సో స్టాప్ అని అక్కడే కట్ చేసేసింది. అలా కాపాడుకుంది దగ్గరుండి అమ్మవారు. అది అమ్మవారి దగ్గర ఉంటే ఇది అడ్వాంటేజ్ అనమాట. తర్వాత ఆయన చాలా గొప్ప పండితులు, చాలా చాలా శాస్త్రాధ్యయనాలు అవన్నీ చేశారు. చేస్తే ఒకసారి ఆయనకి ఇవన్నీ చదువుతూ ఆయుర్వేదము వాటికి సంబంధించింది ఔషధ శాస్త్రాలు అలాంటివి చదువుతున్నప్పుడు ఒక వశీకరణానికి ఒక మూలిక ఉంటుంది అని చదివారు ఆయన. చదివినప్పుడు ఈ మూలికలు లైక్ సంజీవని మనకు తెలుసు కదా, మెరుస్తూ ఉంటుంది, అది అది ట్రూనే. మనం వెళ్ళి ఆ నక్షత్రము ఆ చంద్రగ్రహణం అయితే ఆ గ్రహణం టైంలో ఆస్పిషియస్ టైం ఏదో ఉంటుంది, ఆ టైంలో వెళ్ళినప్పుడు మాత్రమే, అండ్ మనలాంటి వాళ్ళకైతే కళ్ళకి ఏమీ తేడా కనిపించదు, దాన్ని పసిగట్టగలిగే శక్తి ఉన్న వాళ్ళకి ఆ ఆకులు మెరుస్తూ కనిపిస్తాయి. సో అవి తీసుకోవాలి. సో ఆ మూలికలు తీసుకోవాలి అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నారు. అన్ని ఘడియలన్నీ లెక్క పెట్టుకుని రెడీగా ఉన్నారు. సో వెళ్ళారు కోసుకుందామని. ఆయన కనిపించింది, చక్క మెరుస్తూ ఉన్నాయి మూలికలు కనిపించింది. ఇలా వెళ్ళి ఇలా చేయి పెట్టే లోపల ఒక చిన్న పిల్లాడు వచ్చి అడ్డు నించున్నాడు. 3 తలలతో ఉన్నాడు, అడ్డు నించున్నాడు, కోసుకొని ఇవ్వలేదు. పక్క తిరిగి పక్క నుంచి వెళ్లే లోపల మళ్ళీ అటు వచ్చేసాడు, అటు అడ్డం, ఇటు వచ్చాడు, ఇటు అడ్డం. అరే కోసుకొని ఇవ్వరా బాబు నన్ను, నాకు మళ్ళీ ఈ గ్రహణం ఈ ఘడియలు అయిపోతే మళ్ళీ నాకు ఇది కావాలి అంటే, ఎందుకు నీకు ఇప్పుడు ఈ మూలిక దేనికి, ఎందుకు నీకు ఏం కావాలి అని అంటే, అందరూ నన్ను చూసి నాకు వశం అవ్వాలి, సో ఇది వశీకరణ మూలిక, అది కొనుక్కుంటున్నాను అంటే అందరూ నాకు వశం అవ్వాలి అని ఆయనకి అనిపించింది అనమాట. అనిపిస్తే ఆయన అన్నారు, నీకు కావాల్సింది జనాలందరూ నిన్ను చూస్తే వశీకరింపబట్టం కదా, నీకు ఈ మూలికలు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపో, నీ ముఖం చూస్తే చాలు జనాలు నీకు వశపడిపోతారు, నా మాట విను అని చెప్పేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు ఆయనకు అర్థమైంది. ఈ లోపల గ్రహణం గడియలు దాటిపోయాయి, ఆ మూలికలు పోయాయి, ఆ పిల్లాడు మాయమైపోయాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది అది దత్తాత్రేయ స్వామి, గురు రూపంలో, దైవము ఏ రూపంలో ఉన్నా సరే మనల్ని ప్రొటెక్ట్ చేసి రైట్ పాత్ లో పెడుతుంది. ఎప్పుడు మనం ఐశ్వర్యం కాదమ్మా, నాకు కావాల్సింది నువ్వు అని కోరుకున్న నాడు అమ్మ అలాగే వెన్నంటి కాపాడుతుంది. మనకి ఈ లెవెల్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ కాకపోవచ్చు, ఎందుకంటే మనం అంత ప్యూర్ సోల్స్ కాదు, బట్ మన ప్రాణానికి తగ్గట్టుగా మనకు వచ్చే సందిగ్ధాలలో అమ్మవారు ఎప్పుడు మనల్ని పక్కన ఉండి కరెక్ట్ చేస్తూ ఉంటుంది, మనం అది కోరితే కనుక. ఓకే, సో అది సో ధనవాంఛ కీర్తివాంఛ ఈ రెండు ఇన్సిడెంట్స్ తోటి ఆయనలోంచి తీసేసింది అనమాట. ఇంకా తర్వాత ఎప్పుడు మళ్ళీ ఆయనకు కూడా ఇలాంటి ఆలోచనలు ఏమీ రాలేదు. బట్ ఇది ఆయన ఇప్పుడు కాశీకి వెళ్ళారు. ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు కాశీలో ట్రైన్లో నుంచి దిగటానికి కాలు పెట్టకపోతే ఆయనకి మొత్తం కాశీ ఒక దివ్య ఈ కాంతి పుంజంలాగా కనిపించిందిట. దీని మీద నేను కాలు ఎలా పెడతాను అని అనుకున్నారట. మనకలా అనిపిస్తుందా? మనకి కాశీ ఒక ఫిజికల్ గా ఒక ఊరు, ఓ రైల్వే స్టేషన్, మళ్ళీ అందులో అందరూ ఉమ్ముతున్నారు, కక్కుతున్నారు, ఆవులు తిరుగుతున్నాయి, కుక్కలు తిరుగుతున్నాయి, అవే కనిపిస్తాయి మన కంటికి. మనము భావనగా చెప్పుకుంటూ ఉండాలి, ఈ కాశీ ఇప్పుడు మన కంటికి కనిపించే కాశీ కాదు, ఇది దివ్య భూమిక. కానీ ఆ చూసే దివ్య దృష్టి మనకి లేదు కనుక మనకి ఇది కనిపిస్తోంది. బట్ దెర్ ఈస్ మోర్ బియాండ్ వాట్ ఐ కెన్ సీ అనే నమ్మకంతో, భావనతోటి మనం వెళ్ళాలి. లేదు మామూలు ఊరులాగా చూస్తే కాశీ ఎలా ఉంటుందో తెలుసు మీకు కూడా అందరికీ. బట్ ఆయనకి ఎలా కనిపించిందంటే కాశీ అంటేనే ప్రకాశించేది, జ్యోతిర్మయం. ఆయనకు అలా జ్యోతి రూపంగా దర్శనం ఇచ్చిందిట. అది ఎంత బాగా అనిపించిందో. అలానే ఇంకా గంగమ్మ మాట్లాడి ఏదో కావాలి నాకు అని అడిగితే, నాకేమిస్తున్నావురా అర్ఘ్యం ఇది వదులుతుంటే అడుగుతుందట, నాకేమిస్తావని చేయి పెట్టి అడిగితే, అరే గంగమ్మ వారు అడుగుతోంది ఏముంది ఒంటి మీద, ఈ దర్భముడి ఉంగరం ఉంది, అది వేసేసారట చేతిలో. వేస్తే ఆయన వచ్చి ఇంట్లో కూర్చుని మళ్ళీ పూజకి దానికి చూస్తే ఆ పూజ పెట్టే ఉంటుంది కదా, అది ఓపెన్ చేయంగానే చూస్తే ఆ దర్భ ఇది ముడి అక్కడ అందులోనే ఉందట. ఉంటే అప్పుడు అమ్మవారి ఇది వినిపించిందిట, నీ దర్భముడి నేనేం చేసుకుంటాను, మీ ఆవిడ నాకేదో నీకు
పితృకార్యాలు అవి చేసుకోవటానికి దానికి అన్నిటికీ కావాలి కదా, మీ ఆవిడ నా కోసం ఏదో తెచ్చింది, నాకు అది కావాలి అని అడిగింది. అప్పుడు ఈయన వెళ్ళి నువ్వేనా గంగా అమ్మవారికి ఇస్తావని అనుకున్నావా అంటే ఏదో హారం కాసుల పేరు సంథింగ్ ఏదో ఇస్తానని అనుకున్నాను అని అంటే అప్పుడు చక్కగా ఇద్దరు వెళ్ళి ఇచ్చొచ్చాట. అంటే అలా అమ్మవారు చూడు ఎన్ని రూపాల్లో ఆయనతోటి ఎక్కడికక్కడ మాట్లాడి రిమైండ్ చేసి మంచి దీంట్లో పెట్టి అమేజింగ్ లైఫ్. అది ఇలాంటి మహాత్ముల కథలు వింటే చాలు, దానివల్ల ఎన్నో పాపాలు పోతాయి మనకి అని అనిపిస్తుంది నాకు. చివరికి ఆయన అంటే అమ్మవారిని వెన్నంటి ఉండమని కోరుకున్నారు కదా ఆయన ఫస్ట్ కోరిక. ఆయన చితి మంటల్లో అమ్మవారు ప్రత్యక్షమైంది అని అప్పుడు న్యూస్ పేపర్స్లో కూడా వేశారు, చూసే ఉంటారు మీరు క్లిప్స్, లేకపోతే ఉంటుంది ఆన్లైన్ కూడా ఉంది చూడండి. అలా అంతవరకు వెన్నంటి ఉంది అమ్మవారు. ఎంత బ్యూటిఫుల్ లైఫ్ స్టోరీ అని అంటే అలా మనం ప్రాతస్మరణీయులు అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట ఈయన. ఓకే, ఇప్పుడు తప్పదు మళ్ళీ నామానికి వెళ్ళాల్సిందే మనం, కథ వదిలిపెట్టి. సరే, ఈ నామంలో బాలా విక్రమ నందిత అని ఉంది కదా లాస్ట్ పోర్షన్, అందులో బాల విక్రమ అనే పదంలో ఒక మంత్రం దాగుంది బాలా అమ్మవారిది. ఆ మంత్రానికి అధిదేవత ఆఫ్ కోర్స్ బాల త్రిపుర సుందరి, దానికి కూడా వేరే బీజాక్షరాలు ఉంటాయి. బట్ మనం ఇచ్చేద్దాం. అగైన్ మళ్ళీ మీరు అనుకుంటారేమో ఈ శ్లోకాలన్నీ ఎక్కడెక్కడి నుంచి అని. నేను మీకు చెప్పాను కదా, ఈ ఒక్కొక్క నామాన్ని తీసుకొని దాంతో హోమం చేస్తూ ఉంటే వాళ్ళకి ప్రత్యక్షమై అంటే దర్శించుకున్న ఒక అమ్మవారి స్వరూపాన్ని వర్ణిస్తూ రాసిన శ్లోకాలు అనమాట. అందుకని విన్నా కూడా మంచిదే అని చెప్పేసి నేను ఒకసారి చెప్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు దర్శించిన అమ్మవారు బాల అమ్మవారు, దానికి మళ్ళీ బీజాక్షరాలు న్యాసాలు అన్నీ చెప్పారు, కానీ మనకు అవంతా అక్కర్లేదు. ఒక్కసారి ధ్యాన శ్లోకం చదివేసుకుందాం. రక్తోత్పలస్థాం నవవిద్రుమాభాం అభీతి ముద్రారుణ పద్మహస్తాం కిరీటధారీం ఘనపుష్పవేణీం బాలాం భజే భవ్య మహోజ్వలాంగీం. అలా కనిపించింది అమ్మవారు వాళ్ళకి. సో ఓకే, మనము బాల మంత్రము చెప్పుకున్నాము, తర్వాత పంచదశికి ఎలా వస్తుందని ఇంకొకటి, ఇప్పుడు బాల అమ్మవారి కర్ణీ రథాన్ని హంసలు లాగుతున్నాయని చెప్పుకున్నాం, అది కూడా వెరీ సింబాలిక్. హంస అంటే ఇట్లా చెప్పుకుంటాం కదా మనం, సోహం సోహం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని హంసలు అని చెప్తారనమాట. అలాగా 1000 హంసలు లాగుతున్నాయి అంటే అది అమ్మవారి హృదయం నుంచి వచ్చిన ప్రాణశక్తి, ముఖ్య ప్రాణశక్తి స్వరూపిణి బాల అమ్మవారు అని అదే ఒక సింబాలిక్ అనమాట. అండ్ బికాస్ ఆఫ్ దాట్ బాలమంత్రాన్ని అనే కాదు, ఏ మంత్రమైనా సరే మన శ్వాసతో కలిపి అనుసంధానం చేసి చదవగలిగితే చాలా మంచిది. స్పెసిఫికలీ ఫర్ బాలమంత్రం అని కూడా చెప్తారు. దట్ ఈస్ ద సింబాలిజం బిహైండ్ 1000 హంసలు అని. ముఖ్య ప్రాణశక్తి స్వరూపిణి అనమాట అమ్మవారు. అండ్ మనకందరికీ తెలిసిన ఇది ఉంది ఇంకొక ధ్యాన శ్లోకం. అరుణ కిరణ జాలైరంచితాశావకాశ విధృత జపటీకా పుస్తక భీతి హస్త ఇతర కరవరాఢ్యా ఫుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాలా నిత్య కళ్యాణశీలా. సో అమ్మవారు ఎప్పుడు నవవర్ష ప్రాణిగా ఉంటుంది. పుస్తకము జపమాల పట్టుకొని అభయ వరద ముద్రలు పెట్టుకొని కల్హారం అనే కమలం మీద కూర్చుని ఎర్రని కాంతులతో మెరిసిపోతూ అలా ఉంటుంది. అలా ఉన్న అమ్మవారిని నేను నా మనసులో ధ్యానిస్తున్నాను. నిత్య కళ్యాణశీల, అలా మన హృదయంలోనే అమ్మవారు నిత్యం ఉండాలి అని మనం కూడా దండం పెట్టుకుంటూ అన్ని శుభాలని కలిగించాలని, మనల్ని సన్మార్గంలో పెట్టాలి అని ప్రార్థించుకుందాం. ఓకే, నెక్స్ట్ నామం వచ్చి వాట్ మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత. అట్లీస్ట్ మంత్రిణ్యంబా విరచితను విషకృపాణహరణ చిన్నవే, కామేశ్వర ముఖాలోక కొంచెం పెద్దది కనుక అది నెక్స్ట్ క్లాస్. బట్ ఈ రెండు ఇవాళ కవర్ చేసేద్దాం, టైమే చూసుకోవాలి. మంత్రిణ్యంబా విరచిత విషంగ వదతోషిత, ఇది కూడా షోడశాక్షరి నామమే, సింగిల్ నామము. సో మంత్రిణ్యంబ అంటే మంత్రిణి అమ్మవారు, విరచిత అంటే అమ్మవారి చేత చేయబడిన, విషంగ వధ విషంగుడు అనే అసురుడిని సంహరించింది అమ్మవారు,
తోషిత అంటే దాన్ని చూడటం వల్ల ఆనందించింది. ఇక్కడ అన్ని అమ్మవారిని ఏం ఆనందింప చేస్తున్నాయని కదా మనం చెప్పుకుంటున్నాం. ఒక్కొక్కళ్ళ పరాక్రమం చూసి అమ్మవారు ఆనందిస్తోంది. అలాగే ఇక్కడ మంత్రిణ్యంబ విషంగుడిని వధించటం చూసి ఆనందిస్తున్న అమ్మవారు అనేది ఈ నామం అన్నమాట. ఇక్కడ సంఘం అంటే జస్ట్ అంటే దేని పట్లన్నా ఎవరి పట్లన్నా కూడా మనకు ఒక కైండ్ ఆఫ్ అనురాగం, ఒక ఎఫినిటీ ఉండటాన్ని సంఘం అంటారు. దానికి ఆపోజిట్ విషంగం, ఆర్ సమ్ టైమ్స్ వికటించింది, ఏదో చెడింది, బాలేదు, అది కూడా దానిని విషంగం అంటారు అనమాట. సో ఇప్పుడు విషంగుడు విశుక్రుడు దర్ ఈక్వల్లీ యాజ్ పవర్ఫుల్ యాజ్ భండాసురుడు అనమాట. ఓకే, వాళ్ళేమి తక్కువ పవర్ ఉండే వాళ్ళేం కాదు. అయితే ఇప్పుడు మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ రాక్షసులందరూ కూడా బల పరాక్రమాలలో, శక్తియుక్తులలో, యుద్ధ కౌశలంలో, తపస్సులో, అన్నిట్లో దేవతలతోటి సమానులే. ఓకే, ఇంకా చెప్పాలంటే ఓ మెట్టు ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. విపరీతంగా చేస్తారు. ఏదైనా చేశారంటే దడదడలాడాల్సిందే. రావణుడు ఏంటి శివుడి ఆత్మలింగాన్ని ఎట్లా సాధించాడు, మొత్తం ఇంకా జరగాల్సిందే అన్నట్లుగా అనమాట. బట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ దట్. వాళ్ళకి ఆ నియమాలు పట్టింపులు అవన్నీ చాలా గట్టిగా చేయగలుగుతారు అనమాట, వితౌట్ డీవియేషన్స్. అది అయితే వాళ్ళ ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ప్లస్ కొంచెం సక్సెస్ అవ్వంగానే ఒక ఇద్దరు ముగ్గురు మీద దండయాత్రలు చేసేసి లేకపోతే ఇంద్రుడిని భయపెట్టేసి ఏమనేసుకుంటారంటే ఇదంతా నా ప్రతాపం, నోబడీ కెన్ బీట్ మీ అని వేసుకుంటారు. దే ఫర్గెట్ ఈ శక్తి నాకు వచ్చిందే ఆ పరమాత్మ నుండి అనే విషయాన్ని మర్చిపోతారు. వేరేస్ దేవతలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. అందుకే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా శరణాగతి తోటి అమ్మవారి దగ్గరకో అయ్యవారి దగ్గరకో వెళ్తారు కనుక వాళ్ళకి ఎప్పుడు బ్రతికి బయటపడుతున్నారు. అసురులు బాగా పొగరెక్కువైపోయి ఇదంతా నా ప్రతాపమే అని అనేసుకుంటారు కనుక శక్తి చూస్తూ ఊరుకోదు కదా, మాయాశక్తిగా చేరి ఏదో రకరకాల వరాలు కోరేసుకుని అందులో మళ్ళీ చిన్న ఫిట్టింగులు ఉండేటట్లుగా అలా అన్నీ ఇంకా అమ్మవారు షీల్ టేక్ కేర్. బట్ అది సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇలా సక్సీడ్ అయ్యి కొంతమంది మీద గెలిచేసేటప్పటికి ఒక అహంకారం వచ్చేస్తుంది, నా వల్లే ఇదంతా జరుగుతోంది అని. సో అందుకే ఓడిపోతారు. అది లేకపోయి ఉంటే దే వుడ్ హ్యావ్ బీన్ యాజ్ గుడ్ యాజ్ దేవతలు కూడా. ఇంటెన్షన్ ఇస్ వాట్ ఈస్ సెట్టింగ్ దెమ్ అపార్ట్ అన్నమాట. అయితే అగ్నిహోత్రం చ వేదం చ రాక్షసానాం గృహే గృహే, ప్రతి రాక్షసుడి ఇంట్లో కూడా నేను చెప్పాను కదా నిత్యాగ్నిహోత్రాలు, నిత్య వేద పఠనాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. పూజలు పుణ్యకార్యాలు అన్ని చేస్తూనే ఉంటారు. అంతా భక్తి కలిగి అంతా చేశారు, అంతా బాగానే ఉంది. కానీ అహంకారం అనేది విడనాడలేకపోయారు. మనం ఈ చిదగ్నికుండంలో నుంచి అమ్మవారు రావటానికి దేవతలు ఏం చేయాల్సి వచ్చింది, ఆ అహంకారాన్ని విడనాడాల్సి వచ్చింది. అప్పుడే నీకు దైవ సాక్షాత్కారం జరుగుతుంది. సో ఇక్కడ ఆ అహంకారం వల్ల సో ఇన్ని పూజలు చేసి ఇన్ని వేద పఠనాలు నిత్యాగ్నిహోత్రాలు ఇవన్నీ చేసిన రాక్షసులు వాళ్ళ ప్రతాపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి వాళ్ళ లైఫ్ లో, ఈ సక్సెస్ అంతా అని అనుకుంటే దానివల్ల వాళ్ళు రాక్షసులు అయితే మనం ఎలా కంపేర్ అవుతాం అనేది ఆలోచించుకుందాం మనం. ఎందుకంటే ఒకటి మనం వాళ్ళంత ఈ ఘోరంగా పూజలు అవి కూడా మనం చేయట్లేదు, తుతు మంత్రం లాగా ఏదో చేస్తాం, అది కూడా రోజు మానకుండా చేస్తే డిసిప్లిన్డ్ గా అదే ఎక్కువ. సో మన పూజలు ఏ పాటో మనకు తెలుసు. అండ్ ఎన్నో సార్లు ఇది మనం చేసాం అని అనేసుకుంటూ ఉంటాం చాలా ఈజీగా. అప్పుడు మనం రాక్షసుల కన్నా ఇంకా హీనమే కదా. సో జస్ట్ గాట్ టు కీప్ ఇన్ మైండ్ అనమాట. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న లైఫ్ లెసన్స్. ఓకే, అహంకారం ఉండాలి, ఇంటెన్షన్ కరెక్ట్ గా ఉండాలి, నిరహంకారంగా ఉండాలి. అమ్మ దయ వల్ల పద్మజ గారు అంటారు కదా, అమ్మ దయ వల్ల అంత బాగుంది. అంతే అంతే, అమ్మ దయ లేకపోతే మన నోటి నుండి మాట రాదు, మనం ఈ ఊపిరి తీర్చుకోలేము, ఏమీ ఉండదు. సో అది ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. సో ఇక్కడ విషంగుడు అనేవాడిని వధించాం కదా. ఈ విషంగుడు అంటే ఏంటంటే మనలో ఉన్న విషయాలంపటం. అంటే వీఆర్ ఆల్వేస్ చేసింగ్ సంథింగ్ మెటీరియల్ గా, ఇది కావాలి అది కావాలి అనే 24 గంటలు మనకు అదే తపన. ఇప్పుడు ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి వెరీ నెక్స్ట్. వీఆర్ నాట్ ఈవెన్ రెస్టింగ్ బిట్వీన్ దోస్ థాట్స్. అయితే ఇంకా మరీ అన్యాయం, ఇంటర్లింక్డ్ వెళ్ళిపోతే అసలు అక్కడ బ్రేక్ అనేదే ఉండదు థాట్స్ కి. సో అలాగా ప్లస్ మనకి దానికి తోడు ఈ విషయాలు ఎంపటమే కాకుండా ఈ అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. ఆల్ ఆఫ్ దీస్
కీప్ పుల్లింగ్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్. మన చేత చేయకూడని తప్పులు చేపించేస్తూ ఉంటాయి, అన్నీ అయిపోతూ ఉంటాయి వాటన్నిటి వల్ల. సో అది విషంగుడు అంటే అదనమాట. మనలో ఉన్న విషంగుడు అంటే ఏంటి, ఈ విషయ లంపటత్వం, రన్నింగ్ ఆఫ్టర్ థింగ్స్ అండ్ అరిషడ్ వర్గాలకి లోనైపోతూ ఉండటం, అదే మనలో ఉండే విషంగుడు. సో శ్యామల మంత్రోపాసన తోటి ఈ అజ్ఞానం పటాపంచలైపోయి మనలో ఉన్న ఈ అరిషడ్ వర్గాలు నశిస్తాయి. నిన్న షేర్ చేశాను నేను. అప్పుడు మనకి షట్ సంపత్తిని మనం బిల్డ్ చేసుకోగలం. ఎప్పుడు ఇది ఫస్ట్ మనం ఒకటి బీజాలు ఏమైనా నాటాలి అని అంటే ముందు క్లీన్ చేసుకుంటాం కదా, వీడ్స్ అన్ని పీకేసి సాయిల్ టిల్ చేసి కొంచెం న్యూట్రియన్స్ అన్ని యాడ్ చేసి అప్పుడు చేస్తే పెరుగుతుంది. అలాగే మనల్ని మనం క్లీన్ చేసుకుని ఈ అరిషడ్ వర్గాలని దూరం చేసుకుని అప్పుడు మనకి ఈ షట్ సంపత్తులు పెంచుకోగలుగుతూ ఉంటాం అన్నమాట. సో అది ఈ నామంలో చెప్పండి ఏంటి అంటే ఈ మంత్రిని అయిన శ్యామల అమ్మవారి ఉపాసనతోటి మనము ఆ విషయ లంపటాన్ని తగ్గించుకొని అరిషడ్ వర్గాల్ని జయించగలుగుతాం. సో ఇక్కడ మంత్రిని అంబ అనే అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం. శ్యామాంగీం శశిశేఖరాం త్రినయనాం ఆపీన వక్షోరుహాం శూలాభీల కృపాణపాశ విశిఖాన్ సంబిభ్రతిం దోస్తలైః గ్రైవేయాంగదరత్నభూషణ కిరీటహార్య సంశోభితాం విద్యుద్వహ్నిరుచాం విదీర్ణదనుజాం శ్రీమంత్రిణీం భావయే అని ఆ మంత్రిని అమ్మవారికి దండం పెట్టుకుని ఎప్పటికైనా మనలో ఆ అరిషడ్ వర్గాల్ని అంతు చైతన్యాన్ని, అదంతా చాలా కోరిక, చిన్న కోరికతోటి ఈ రాగంతో అన్ని స్టార్ట్ అవుతాయి. అందుకే ప్రాక్టీస్ డిటాచ్మెంట్, అటాచ్మెంట్లో కూడా డిటాచ్గా ఉండటం అనేది మనం ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే అలా సంఘం పెట్టుకుంటూ పోతూ ఉంటే ఇఫ్ యూ కీప్ ఆన్ కనెక్టింగ్ విత్ థింగ్స్ ఆర్ పీపుల్ చాలా ఈజీ దట్ ఇట్ బిల్డ్స్ అపాన్. వెరీ సింపుల్. పిల్లలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, లేకపోతే వస్తువులు ఉన్నాయి, అన్నిటికీ మనకి ఎంత అటాచ్మెంట్ కదా. సో ఆ రాగాన్ని మనం కంట్రోల్లో చెక్లో పెట్టగలిగితే ఇంకా దాని మీద బిల్డ్ అయ్యే కోరికలు, వాటి కోరిక తీరితే ఇది, తీరకపోతే ఇది, అలాంటివన్నీ రాకుండా ఈ అరిషడ్ వర్గాలు లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్ ఈజ్ డోంట్ బీ అటాచ్డ్ టు ఎనీథింగ్ టూ హార్డ్. నిజంగా మనకి ఏదో అటాచ్మెంట్ నాకు కావాల్సిందే అనంటే భగవంతుడితోటి అటాచ్మెంట్ ప్రాక్టీస్ చేద్దాము. దట్ గివ్స్ డిటాచ్మెంట్ విత్ ఎవ్రీథింగ్ ఎల్స్ విచ్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు కాన్షియస్లీ ప్రాక్టీస్. వైరాగ్యం అంటే రాగం లేకపోవటం. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ప్రాక్టీస్ దట్ వైరాగ్యం. వైరాగ్యం అంటే ఇట్లా నేను ఇలా వదిలేసి వెళ్ళిపోతాను కాదు, వదిలేసి వెళ్ళిపోతాం కానీ నీ మైండ్ అక్కడే ఉంటుంది. దట్స్ నాట్ వైరాగ్యం. వైరాగ్యం అంటే యూ బీ వేర్ యూ ఆర్, యూ డూ వాట్ యూఆర్ డూయింగ్, బట్ డోంట్ జస్ట్ గెట్ అటాచ్డ్ టు ఇట్, అంతే. నిన్న నాకు ఒకటి అనిపించింది ఏంటి అనంటే, ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ మీద నడుస్తూ ఉన్నాము, లేకపోతే మనం గాలి తీసుకొని వదిలే లోపల ఎన్నో చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ చచ్చిపోతూ ఉంటాయి. మన కాలు కింద పడి ఎన్ని చచ్చిపోయి ఉంటాయో, నిజమేనా కాదా? వాటి అన్నిటికీ మనకి పాపం వస్తుందా? పాపం వస్తుంది అని ఎవరైనా చెప్పారనుకో, బ్రీదే చేయలేము, నడవలేము ఎక్కడికి. యు ఆర్ కిల్లింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎవ్రీవేర్. ఓకే, మన ప్రతిదీ అది యూ ఆల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్. అలాంటప్పుడు మనకి మరి పాపం రావట్లే. ఎందుకు రావట్లే? బికాస్ మనం అసలు మనసు దాంతో ఏం చెప్పాలి, అసలు అలైన్ అవ్వట్లేదు. మన ఇంటెన్షన్ అది కానే కాదు. నేను నా పని చేసుకుంటున్నాను, బ్రతకడానికి ఊపిరి పీల్చాలి కదా. సో నేను ఊపిరి పీలుస్తున్నాను, వదులుతున్నాను. ఇట్స్ జస్ట్ హ్యాపెనింగ్ యాజ్ ఎ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో వాటికి ఏదో అవుతోంది, అది అసలు ఇట్ వాస్ నాట్ మై ఇంటెన్షన్. నాకు అది ఇది లేదు. నడుస్తున్నాను నేను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనం నడవాలి. నా కాలు కింద మైక్రో ఆర్గానిజమ్స్ కనిపించేది అనుకో, తొక్కకుండా పక్క నుంచి వెళ్తాం. కనిపించనివి ఎన్ని తొక్కేస్తూ ఉంటామో, అలాంటి చోట పాపం కాదు. That's exactly what, because we are not attaching to anything, just doing what we ought to do, మనకేమీ అంటట్లేదు. అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది కూడా ఏంటి అంటే, నీ డ్యూటీస్ ఏంటో నువ్వు పర్ఫామ్ చెయ్యి. ఏది పని మానేసి కూర్చోమని ఎప్పుడు చెప్పలేదు కృష్ణుడు. నువ్వు చెయ్యి, నువ్వు నీ కర్తవ్యం ఏంటో నువ్వు చెయ్యి. ఒక అమ్మగా, ఒక వైఫ్గా, లేకపోతే ఒక సిస్టర్గా, ఒక కూతురుగా ఎన్నో ఉంటాయి మనకి రిలేషన్స్, రెస్పాన్సిబిలిటీస్, అన్ని చక్కగా చేస్తాం. బట్ డోంట్ గెట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ టూ హార్డ్. ఎవ్రీథింగ్ అట్ సమ్ పాయింట్ విల్ డిసపియర్. ఇంపర్మనెన్స్ ఈస్ ద లా ఆఫ్ లైఫ్. అది అండర్స్టాండ్ చేసుకున్నాము అని అంటే అప్పుడు మనం ఈ చేసే కర్తవ్యంగా మనం చేసే పనుల వల్ల వచ్చే కర్మ ఫలాలు ఏవైతే ఉంటాయో మనల్ని అంటకుండా ఉంటాయి. దట్స్ ద ఓన్లీ వే వీ క్యాన్ కట్ డౌన్ అవర్ జన్మలు అని అంటే బై ప్రాక్టీసింగ్ డిటాచ్మెంట్.
సో లెట్ us ట్రై అండ్ సీ ఇఫ్ వీ కెన్ డూ దట్. నెక్స్ట్ ఇది జల్దీ చెప్పేస్తాను. విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఇది కూడా షోడశాక్షరి నామము, ఒకటే నామం, మొత్తం ఎక్కడ బ్రేక్ చేయొద్దు. విశుక్ర ప్రాణహరణ అంటే ఇక్కడ విశుక్రుడి ప్రాణాలు హరించిన వారాహి, వారాహి అమ్మవారి యొక్క వీర్యం అంటే పరాక్రమానికి నందిత, ఆనందించింది అమ్మవారు. సో సేమ్ థీమ్ సాగుతోంది ఇక్కడ. ఇక్కడ విశుక్రుడిని చంపినందుకు అమ్మవారు ఆనందించింది అని. మళ్ళీ ఇక్కడ సింబాలిక్ గా చూసుకుంటే ఏంటి, శుక్రం అంటే ఒక ధాతువు, ఎలిమెంట్స్ 7 ఎలిమెంట్స్ ఉంటాయి, సప్తధాతువులు ఉంటాయి మన బాడీలో, అందులో శుక్రం ఒకటి. సో దిస్ కంట్రోల్స్ మన డిజైర్స్ అన్నమాట. విశుక్రుడు అంటే ఆపోజిట్, ఇది కంట్రోల్ చేయకుండా అన్లీష్ చేసేస్తుంది అనమాట మనలో ఉండే డిజైర్స్ ని, విచ్ వి టెండ్ టు మేక్ మిస్టేక్స్. ఇలా ఈ కోరికలు అవి ఎక్కువైపోతే మనం ఏదో ఒక కర్మ చేస్తుంటాం, అది తీర్చుకోవడం కోసం, వాటి ఫలితం వస్తూ ఉంటుంది, అలాగా పునర్జన్మ అన్ని జరుగుతూనే ఉంటాయి, అది తెలిసిందే కదా. సో ఇట్లాంటి ఇలా కామాన్ని ప్రకోపింపచేసే అసురీ గుణం విశుక్రుడు. అలాంటి ఆ విశుక్రుడిని, ఆ నెగటివిటీని మనలో అంతం చేయగలిగేది వారాహి అమ్మవారు అన్నమాట. ఓకే, సో దీనికి యాక్చువల్లీ ఒక స్టోరీ ఉంది, మొత్తం చెప్పనులేండి. యయాతి అని మీరు విన్నారో లేదో, యయాతి అని ఒక మహాభారతంలోనూ వస్తుంది, భాగవతంలో వస్తుంది అనుకుంటాను. ఆ యయాతి అనే ఆయనకి ఇలానే కోరికలు, విపరీతమైన కోరికలు అనమాట. సో ముసలైపోకూడదు, ఎప్పుడు నేను అలా లైఫ్ ఎంజాయ్ చేస్తూనే ఉండాలి అని అనుకుంటాడు. ఆయనకి 2 భార్యలు, దేవయాని అండ్ శర్మిష్ట. యాక్చువల్లీ దేవయాని వైఫ్, శర్మిష్ట, 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఏదో కుళ్ళుతోటి సంథింగ్ ఏదో చేస్తుంది శర్మిష్ట, అదంతా ఉంది. ఓకే, బట్ ఇక్కడ పేర్లు అవి మనం చూసుకుంటే అది ఫైనల్ గా ఏంటంటే, ఆయన ముసలైపోతుంటే కొడుకుల దగ్గరికి వెళ్ళి, ఎవరైనా నాతో స్వాప్ చేస్తారా మీ ఏజ్ ని, నాకు మీ యవ్వనాన్ని ఇచ్చి నా వృద్ధాప్యాన్ని ఎవరైనా తీసుకుంటారా అంటే అందరు కొడుకులు నో అంటారు. పురు అనే ఒకతను మాత్రం ఒప్పుకుంటాడు. దట్స్ ఆల్ ఎ స్టోరీ ఇన్ మహాభారతం. ఇంకా క్యూరియస్ ఉంటే జస్ట్ గూగుల్ చేయండి, దొరుకుతుంది అనుకుంటాను. అయితే ఈ యయాతి అని అంటే ఏంటి అంటే ఇప్పుడు అది ఎలా ఈ నామానికి ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే, ఈ యయాతి అనేవాళ్ళు అంటే మనలో ఈ పుడుతూ చనిపోతూ ఇట్లా జీవనయానం చేస్తూ ఉండే ఒక జీవుడు ఉన్నాడు కదా, అది యయాతి అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ఆ జీవుడు ఈ శరీరం పోతే ఇంకో శరీరంలోకి వెళ్తే మళ్ళీ వి కంటిన్యూ టు లివ్ కదా, అలా కంటిన్యూస్ గా అలా లివ్ చేస్తూ జన్మని పొందుతూ మళ్ళీ అయిపోతూ అలా ఉండే ఈ జీవుడు ఏదైతే ఉంటే అది యయాతి. సో అలానే మన మనసులో కూడా కోరికలు పుడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మళ్ళీ వస్తుంటే మళ్ళీ పోతుంటాయి. దేవయాని అని అంటే ఇక్కడ ఏంటి, దేవతలని చేర్చే యానం అంటే ప్రయాణం లాగా అన్నమాట, ఆ మార్గం. ఓకే, దేవయానం అంటే ఊర్ధ్వ మార్గం, దేవలోకాలకి మనల్ని నడిపేది. తర్వాత పితృయాన మార్గం అంటే శర్మిష్ట అని చెప్తారు, అధో మార్గం అని అంటారు. సో ఇప్పుడు ఈ దండనాథ కదా వారాహి అమ్మవారు, ఈ దండనాథ అంటే మనం చెప్పుకున్నాం, మనం మేరుదండం ని సింబాలిక్ గా చెప్తారని. సో ఇప్పుడు మన మేరుదండంలో ఈ విశుక్రుడిని అంతం చేసే అమ్మవారు, మనం అలాగా ఈ అమ్మని ఉపాసిస్తే కనుక అమ్మ ఎలా చేస్తుంది అంటే మనకి ఈ కుండలిని శక్తిని జాగృతపరిచి దేవయానంగా అంటే ఊర్ధ్వముఖంగా ప్రయాణించేటట్లుగా చేస్తుంది అని. అంటే మళ్ళీ సేమ్ ఇందాకట్లాగే మన సాధనని ముందుకు తీసుకుని వెళ్తాయి. అంటే అమ్మవారు ఏమి చేసినా మన కోసం ఆ అపారమైన కరుణతో పాపం వీళ్ళని ఎలా ఉద్ధరించాలి, ఏ రకాలుగా చేస్తాను, ఇన్ని రకాలుగా తీసుకొని ఒక్కొక్క రూపంలో మనకి ఇవన్నీ చేస్తుంది అనమాట. సో బేసిక్ గా ఇప్పుడు ఈ యయాతి స్టోరీ లాగా ఎందుకు చెప్పానంటే, ఈ విశుక్రుడు అంటే అంతులేని కోరికలు యయాతికి ఉన్నట్లుగా ఉంటే కనుక అమ్మవారి ఇది మనం చేస్తే ఆ శుక్ర ధాతువుని కంట్రోల్ చేసి మనకి ఇదేంటి ఊర్ధ్వముఖంగా మన కుండలిని ప్రయాణాన్ని ఇచ్చేస్తుంది. అండ్ ఇందాక చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క చక్రం దాటిన కొద్దీ మళ్ళీ దిగజారిపోకుండా ఉంటాం, అట్లీస్ట్ అంటే ఛేదించటం అని అంటారు. అలా ఒక్కొక్క గ్రంథి మళ్ళీ ఇంకా మనకి ముందు వస్తుంది, అప్పుడు ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవచ్చు. ఆ గ్రంథి విచ్ఛేదం చేసుకుంటూ వెళ్ళినప్పుడు వన్స్ లెవెల్ అన్లాక్ లాగా ఉంటుంది కదా మనకి వీడియో గేమ్స్ లో, అలాగా లెవెల్ అన్లాక్ చేసేసామంటే ఇట్స్ అన్లాక్డ్, ముందుకి పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది అనమాట కుండలిని. అప్పుడు ఇట్స్ ఫ్రీ. లేదంటే మనందరికీ కుండలిని జాగృతి ఇంకా జరగలేదు అంటే అది అధోముఖంగా ఇలా చుట్టుకొని ఇలాగా పడుకుని ఉంటుంది అనమాట. సో అలా మన ఆ యోగ సాధనలో కూడా అమ్మవారు మనల్ని తీసుకుని వెళ్ళి మన కోరికల్ని కంట్రోల్ చేస్తుంది ఈ అమ్మవారు. సో దీనికి
మళ్ళీ ఎలాగా ఉద్ధరించటం అని అంటే అమ్మవారు వరాహ అవతారంలో ఎలా అయితే స్వామి నీళ్లలోకి వెళ్ళిపోయిన భూమిని తన కోరలతోటి ఇచ్చేసారు, అలా దంష్ట్రాలతోటి మనల్ని ఉద్ధరిస్తుంది, పైకి ఎత్తుతుంది అనేది వారాహి అమ్మవారు. ఇది ధ్యాన శ్లోకం. भुजङ्गपाशाशुकचापखड्गान् करैर्वहन्तीं घनमेघवर्णां क्रोधे क्षणां क्रूरकराळदंष्ट्रां వందే వారాహీం విజితారిబృందాం. అది అమ్మవారి ధ్యాన శ్లోకము. సో మనం ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ సెషన్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, నెక్స్ట్ సెషన్లో గణనాయకుడిని దర్శించుకుందాం. అండ్ హియర్ ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః.